హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా బావుంది కదండీ! అలాగే ఇవాళ కూడా సజ్జనులతో సాంగత్యం కొనసాగించుకోబోతున్నాము. వారు మరి ద కంప్లీట్ మ్యాన్‌లో మరి ఏం చూసి నేర్చుకున్నారో, మరి ఆ జ్ఞానాన్ని వారెలా అందుకున్నారు, వారి జీవితాన్ని ఎలా మార్చుకున్నారు. సో, ఇవన్నీ విషయ జ్ఞానాన్ని మనం కూడా మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఇవాళ మనం కూడా తెలుసుకోబోతున్నామండి. మరి వారు కూడా సిద్ధంగా ఉన్నారు మనకు వారి జ్ఞానాన్ని అందివ్వటానికి. మరి ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. త్రివేణి గారు సిద్ధంగా ఉన్నారు. మేడం వెల్కమ్ మేడం. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్. వెల్కమ్ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే పత్రి సార్‌కి, పత్రి మేడంకి శతకోటి కృతజ్ఞతలు ముందుగా. జూమ్ సెషన్‌లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ నమస్కారాలు. ఓకే మాస్టర్స్. నా పేరు త్రివేణి. మాది మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ బస్వాయిపల్లి. పత్రి సార్ నేను ధ్యానంలోకి రావడం పత్రి సార్‌ని కలవడం నుంచే స్టార్ట్ అయింది. అంటే 2008లో మా ఊరికి దగ్గరలో చిన్న చింతకుంట అనుకుంటా ఊరు. అక్కడికి సార్ వస్తున్నారని తెలిసి మా ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికెళ్ళాము. సార్ క్లాస్ విన్న తర్వాత అర్థమైందనమాట. అంటే ఈ సార్ ఈ సారే కరెక్ట్ అయిన వ్యక్తి. అంటే ది కంప్లీట్ మ్యాన్ అనేది ఫస్ట్ సార్ క్లాస్ విన్నప్పుడే అర్థమైపోయింది. ఒక్క క్లాస్ వినంగానే సార్‌ది ఫస్ట్. అంటే అప్పటి వరకు సార్‌ని చూడలేదు, మాట్లాడలేదు, తెలియదు సార్ గురించి ఏం తెలియదు. ఫస్ట్ టైమ్ అప్పుడే అంటే ఫస్ట్ టైమ్ సార్ క్లాస్ విన్న తర్వాతనే ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే అంతకుముందు గూడా చేసేదాన్ని. యోగా చేసేదాన్ని. యోగా ధ్యానం అంటే అందులో ఎక్సర్‌సైజ్ చేసినాను. అందులో 15 మినిట్స్ మాత్రమే చేయిస్తారు. ఇక అంటే ఎక్కువ ధ్యానం ఉండదు. ఆసనాలు అవి ఉంటాయి. ఇక్కడికి సార్ దగ్గరకొచ్చిన తర్వాత ఏంటిది, ధ్యానం అనేది ఏంటిది, ధ్యానం వల్ల మనకేం జరుగుతుంది అనేది అర్థమైంది. సార్ క్లాస్ విన్న తర్వాత. అప్పటి నుంచే స్టార్ట్ అయిందనమాట సార్‌తో జర్నీ. నెల్లూరు వచ్చినానా సారు ది కంప్లీట్ మ్యాన్ అన్న పేరు వెంకట్ సార్ ఎందుకు పెట్టారో తెలవదు. పర్ఫెక్ట్‌గా సార్‌కి కరెక్ట్‌గా సూట్ అయ్యే వర్డ్ అది. అంటే సార్ నుంచి చాలా నేర్చుకుంటున్నాం మేము. ఏంటిది అంటే గురువే లేడు. నేను గురువుని గాదు. మీరే గురువు. మీ శ్వాసే గురువు. అంటే అందరి లోపల గూడా సారు ప్రతి ఒక్కరు గూడా ఒక గురువే అనేది సార్ చెప్పడం. అందరిని ఫ్రెండ్స్‌లా చూడడం. ఇవన్నీ సార్ నుంచే నేను నేర్చుకుంటున్నాను. ఇంకొకటేంటిదంటే స్వేచ్ఛ. సారేంటిది అందరికీ స్వేచ్ఛనిచ్చేవారు. ప్రతి ఒక్కరికి గూడా ఎవ్వరిని గూడా మీరు ఇలా చేయండి, ఇది చేయండి, ఖచ్చితంగా చేయండి అని మాత్రం ఎప్పుడు చెప్పింది లేదు. కానీ చెప్పాలనుకున్నది చెప్పడం. తర్వాత అది మనిష్టం. చేస్తామా మనం బాగుపడతాం. చేయలేదా మనకి నష్టం. కాబట్టి చెప్పడం వరకు బాధ్యత అనేది అర్థమైంది. ఆ తర్వాత మేము కూడా ధ్యానంలోకి వచ్చి అనుభవాలు పంచుకునేప్పుడు కూడా అరే! చెప్తే వీళ్ళు చేయట్లేరేంటిది? మంచి మాటలే చెప్తున్నాం గదా! ఇలా ఫీల్ అయ్యేదాన్ని ఫస్ట్‌లో. సార్‌ని చూసిన తర్వాత అర్థమైంది ఏంటిది అంటే, సార్ నుంచి నేర్చుకున్నది చెప్పిన వరకే మన బాధ్యత. వింటారా? వినరా? అది వాళ్ళిష్టం. మనకు సంబంధం లేదు అన్నది అర్థమైంది సార్ నుంచి నేర్చుకున్నది. ఇంకేంటిదంటే జీవితంలో అన్నీ ఉండాలి. మనమేంటిది ధ్యాన ప్రచారం ఇది లేపోతే మన ఫ్యామిలీ బరువు బాధ్యతలు, పిల్లలు, ఈ సంసారం ఇవన్నీ ఇది గాదు. ఇంకా అన్నీ ఉండాలి జీవితంలో అనేది. సార్ నుంచి నేర్చుకునే విషయం నేను. సార్ ధ్యానంలో అంతా అసలు సార్ టైం లేకుండా తిరుగుతూ ఉన్నా కూడా, సార్ తనకంటూ టైం కేటాయించుకున్నారు. అంటే ఇట్లా క్రికెట్ చూడడం గాని, అన్ని సినిమాల గురించి మాట్లాడేవాళ్ళు సారు. అంటే చూస్తేనే గదా మాట్లాడగలరు. అంటే సార్ అన్నిటిని కూడా అన్నీ ఉండాలి జీవితం. సార్ అన్నీ ఇప్పుడు ఫ్లూట్ వాయించడం గాని, అన్నీ ప్రతి ఒక్కటి గూడా సారు అన్ని కళలు నేర్చుకోవడం, ఇవన్నీ అంటే మన జీవితంలో కూడా అన్నీ ఉండాలి అనేది సార్ నుంచి నేను నేర్చుకున్న అంశం ఇంకొకటి. ప్రతి ఒక్కటి గూడా అంటే మన జీవితం అనేది మనకుండాలి. ఎంత ఫ్యామిలీతో ఉన్నా, ఎంత చేస్తున్నా కూడా మనం హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి అంటే మన స్పేస్ మనకుండాలి కంపల్సరీ అనేది నాకు అర్థమైన విషయం సార్ నుంచి. ఎలా అంటే ఇలా అంటే మనకిష్టమైన పనులు చేయడం. ఏదో ఒకటి మనకి ఉంటాయి. గేమ్స్ గాని, లేపోతే సినిమాలు చూడడమో, మ్యూజిక్ వినడమో ఏవో ఒకటుంటాయి. అవి మనం చేయాలనమాట. అంటే ధ్యానం చేస్తున్నాము గదా! ఇదొక్కటే అనేది కాదు. అన్నీ ఉండాలి అనేది సార్ ద్వారా నాకర్థమైన విషయం. ఇంక సారు కంప్లీట్ మ్యాన్ అనడానికి ఇంక ప్రూఫ్ ఏంటి దానికి పర్ఫెక్ట్‌గా అంటే సార్ ఒక్క రూపాయి కూడా లేకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని లక్షల మంది ధ్యానులు సృష్టించారు.
అంటే ఇంతకు మించి ఇంకా ఏది అవసరం లేదు సార్ గురించి చెప్పడానికి అంటే. ఈ ఒక్క రూపాయి కూడా లేకుండా తను ఇంత సాధించారు. అంటే ఎలా సాధించగలిగిండ్రు సార్ దీన్నంతా? తనకున్న మనోశక్తి ద్వారానే, ధ్యాన శక్తి ద్వారానే దీన్నంతా సాధించగలిగారు. దాన్నే సార్ అందరికి పంచుతూ ఉన్నారు. పంచమని చెప్తూ ఉన్నారు. మీరు తెలిసింది కొంచెమైనా ఈరోజు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేస్తే దాన్ని చెప్పండి అని చెప్పడం. దాంట్లో మీకేం అనుభవం వచ్చింది? ఫస్ట్ రోజే అయినా గూడా పంచుకోమని చెప్పడం. ఇవన్నీ సార్ నుంచి నేర్చుకోవడం. ఇంకొకటేంటిది కోపం. సార్ కోప్పడడం చూసారు. చాలా మంది సార్ దగ్గరికెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళు. కానీ ఎందుకో నాకైతే ఎప్పుడు భయం అనిపించలేదు. ఎప్పుడైనా సార్‌తో జర్నీ కూడా చాలా సార్లు కార్‌లో సార్‌తో పాటు వెళ్ళాను కూడా. కానీ భయమైతే ఎప్పుడు అనిపించలేదు సార్ దగ్గర. ఇంకొకటేంటిది నా అదృష్టం ఏంటిది అంటే ఎక్కడ కనిపించినా కూడా సార్‌ని డిస్టర్బ్ చేయడం నాకిష్టం ఉండేది కాదు. సార్ చెప్పిన జ్ఞానం తీసుకోవడం కరెక్ట్ కానీ, ఊరికే తన దగ్గరికి పరిగెత్తడం, వెళ్ళడం ఇవన్నీ ఆయనని ఇబ్బంది పెట్టడం అనేది ఉండేది నాకి. కాకపోతే అది కానీ సార్‌ని కలవాలి అనైతే ఉండేది. దీనికేంటి సార్ ప్రతిసారి కూడా ఎక్కడ కనిపించినా సార్ ఏంటి మేడం సంగతులు? వెళ్ళేటప్పుడైనా కనీసం కలిసేవాళ్ళు. అది చాలా హ్యాపీనెస్ నాకి. అంటే సార్ నుంచి ఏంటిది అంటే ప్రతి ఒక్కరిని అందరితో కలవడం, అందరితో మాట్లాడడం, అందరిని తన వారుగా అనుకోవడం, ఇవన్నీ సార్ నుంచి నేర్చుకున్నాయి. ఇంకొకటేంటిది అంటే సార్ నుంచి వినయం. సార్ నుంచి అంటే వినయంగా ఉండడం ఎట్లా? నేనేంటిది అంటే ఇంతకుముందు క్లాస్‌లో ఎవరైనా చెప్తుంటే తెలిసినయే చెప్తుంటే తెలిసినయే చెప్తున్నారు వీళ్ళు అనుకోని పెద్దగా అంటే పట్టించుకునేదాన్ని కాదు. అంటే వినడం కొంచెం తగ్గించేదాన్ననమాట. సారేంటిది ఎవ్వరని జెప్పినా ఇప్పుడు అప్పుడే కొత్తగా ధ్యానంలోకొచ్చిన ఆళ్ళ గురించి జెప్పినా గూడా ఇలా అసలెంత ఇంట్రెస్ట్ అప్పుడే కొత్తగా వింటున్నట్టు వింటారు సారు. వినేవాళ్ళు. చాలా సార్లు చూసాను సార్‌ని. ఎంత కామ్‌గా అసలేం తెలీదు తనకి ఇప్పుడే వింటున్నారు వాళ్ళ అనుభవాలన్నట్టుగా వినేవాళ్ళు. దాన్ని చూస్తే అర్థమైంది. అంటే ఇక్కడేంటిది అంటే మనం అన్నిటిని కూడా మనం చాలా నేర్చుకుంటున్నాం సార్ నుంచి. ఇవన్నీ అంటే వినయంగా ఉండడం. ఎంత సాధించినా మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం. ఇక్కడ సార్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం. సార్ అంతా సాధించి అంత సామ్రాజ్యం స్థాపించినా గూడా ఎంత ఒదిగి ఎవరన్నా సార్ కాళ్ళు మొక్కితే మళ్ళీ వాళ్ళకి మొక్కేదాకా వినరు. అలాంటిది అంటే వినయంగా ఉండడం, వాళ్ళవి వినడం. అంటే సహనాన్ని నేర్చుకోవడం. సార్ నుంచి నేను సహనాన్ని నేర్చుకున్నాను జర. అంటే కోపం ఎక్కువ ఇది ఉండేది. సార్ ఎలా కోప్పడతారు? ఏదన్నా ఇప్పుడు కంప్లెయింట్ ఎవరి మీదన్నా కంప్లెయింట్ ఇచ్చినామంటే వాళ్ళకి పడిందనుకోవాలి అంతే ఇంకా. అంటే కంప్లెయింట్స్ అవసరం లేదు. సార్ ఇంత లక్షల మందితో ఇది జేస్తుంటారు. సార్ అలా గురువు గదా! అట్లా కొట్టకూడదు గదా! అనుకుంటాం. కానీ అంతమందిని డీల్ చేయాలి అంటే తప్పదాయనకి. ఇప్పుడు అందరు కంప్లెయింటే ఇస్తూ ఉంటారు. కంప్లెయింట్ అవసరం లేదు. ఎవ్వరి గుణాన్ని బట్టి వాళ్ళుంటారు. మీరు వాళ్ళని సరి జేయడానికి లేదు కదా! అనేది సార్ చెప్పేది అని తర్వాత అర్థమైంది. అంటే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళుంటారు. జడ్జి చేయడానికి ఉపయోగపడదు. ఎవ్వరిని జడ్జ్ చేయకూడదని నేర్చుకున్నాను. ఇంకా ఎదుటి వాళ్ళు ఎలా అన్నా ఉండండి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళతో గౌరవంగా ఉండడం. ఇవన్నీ నేర్చుకున్నాను. ఇంకొకటేంటిది సేవ చేయడం. సారు ఒక క్షణం అసలెట్లా తిరిగేవాళ్ళు. అంత ఏజ్ ఒచ్చినా కూడా అసలెక్కడ ఆగేవాళ్ళు కాదు. ఎటు విదేశాలకు గాని ఎక్కడికైనా. లాస్ట్ చివరి వరకు గూడా సార్ తిరుగుతూనే ఉన్నారు. అంటే లోక కళ్యాణం కోసం తిరుగుతూనే ఉన్నారు సేవ. మరి మనం సార్ నుంచి నేర్చుకున్నది కనీసం కొంతైనా మనం దాంట్లో పాటించగలగాలి. అంటే సేవ చేయడానికి ముందుండాలి ప్రతి విషయంలో కూడా. అనేది సార్ నుంచి నేను నేర్చుకున్నాను. అంటే నాకు వీలైనంత వరకే సార్ అంతా మనం చేయలేకపోవచ్చేమో. చేయాలనుకుంటే చేయగలమేమో అది గూడా తెలియదు. కానీ ఎంత వీలైతే అంత చేయడానికి మనం రెడీగా ఉండాలి అనేది నాకు బాగా అర్థమైన విషయం సార్ నుంచిది. ఇంకొకటేంటిది అంటే ఇంతకుముందు నాకు ధ్యానంలోకి రాకముందు ఒకటుండేది. ఏది చేయాలన్నా వాళ్ళేమనుకుంటారేమో, వీళ్ళేమనుకుంటారేమో ఇలాంటివి. ఈ సారు విన్న తర్వాత సార్‌తో జర్నీ చేసిన తర్వాత అర్థమైందేంటిదంటే ఎవ్వరు ఎవ్వరేం ఎవరికీ ఏం టైం ఉండదు మన గురించి అనుకోవడానికి. ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళుంటారు. మనకిష్టం వచ్చినట్టు మనం ఉండాలి అంతే అండి. అర్థమైంది నాకి. సార్ నుంచి నేను నేర్చుకున్న ఇంకో పాయింట్ ఇది. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏంటిది అంటే నేను కావాలనుకున్నయన్ని చేయగలిగిన. ఇప్పుడు మామూలుగా భౌతికంగా అంటే నాకు చదువంటే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ అయింది కాబట్టి చదువుకోలేకపోయినా. సెవెంత్ అయిన వెంబడే అయింది నాకు. కానీ చదువంటే ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు చదివితే మందేమనుకుంటారేమో ఈమెకి ఇప్పుడు చదువు అవసరమా అది ఇది అంటారేమో అని చదవలేదు. కానీ అది కోరికైతే ఉంది.
సార్‌తో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అవును. నా కోసం నేను చేసుకుంటా. నేను చదవాలనుకుంటే ఎవరేమనుకుంటారని అప్పుడు ఓపెన్ డిగ్రీ చేసినా, బీఈడీ చేసినా అయిపోయేది. అంటే నాకు కావాలనుకున్నది నేను చేసుకోగలిగిన, చదువుకోగలిగిన. నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇది దేనివల్ల సాధ్యమైందంటే సార్ నుంచి నేర్చుకున్న జ్ఞానం వల్ల. ధ్యానము, జ్ఞానాన్ని పాటించడం వల్ల నేను నేను అనుకున్న లక్ష్యాన్ని నేను చేరుకోగలిగిన. ధ్యానం ఇంతకుముందు ఏంటిది మాట్లాడలేకపోయేదాన్ని. పక్క వాళ్ళతో మాట్లాడడానికి కూడా భయం నాకు చాలా. ధ్యానంలోకొచ్చిన తర్వాత మాట్లాడగలుగుతున్నా. అంటే నేను నేర్చుకున్నది నేను పాటించిందైనా పంచుకోగలుగుతున్నా. ఇది ధ్యానం వల్లనే సాధ్యం. ధ్యానము, జ్ఞానాన్ని పాటించడం వల్ల. అంటే మనకి ఇంత గొప్ప భిన్నమైన గురువు దొరికిండ్రు. ఉమామహేశ్వర సార్ చెప్తుంటారు ఎప్పుడు అంటే సారు భిన్నంగా ఆలోచించు క్లాసెస్ తీసుకుంటుంటాం మేము. సార్ ఎప్పుడు చెప్తుంటారు మనకు ఈ గురువు సార్‌ని చూసి నేను చాలా నేర్చుకున్నాను అని. అంటే అది సార్‌ని చూస్తే సార్‌తో జర్నీ చేస్తే కరెక్టే అనిపిస్తుంది. అంటే సార్ చెప్పింది, మేము చూసింది గూడా కరెక్టే అనిపిస్తుంది. అంటే సార్ పూర్తిగా కంప్లీట్ మ్యాన్. అన్నిటిని కూడా సారు అంటే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అంత గొప్ప విజయాన్ని సాధించిండ్రు. ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించగలిగిండ్రు అంటే, ఆ వర్డ్ సార్‌కి ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది అనేది నాకు అర్థమైన విషయం. ఇంకెప్పుడు ఎవ్వరైనా కూడా సార్ నుంచి చాలా అసలు అందరూ చెప్పేది కూడా ఒకటే ఉంటది. ఎందుకంటే అందరూ నేర్చుకునేవి అవే కాబట్టి. అంటే సార్‌తో జర్నీ చేస్తే మనం అవన్నీ అంటే వినయం నేర్చుకుంటున్నా. నేను నేర్చుకున్నది నేను చెప్తున్నాను. వినయాన్ని నేర్చుకోగలిగిన, సహనం, స్వేచ్ఛనివ్వడం. ఎవరిని వారిగా ఉండనిచ్చే స్వేచ్ఛ. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళుంటారు. మనం చెప్పినట్టు వినాలని కానీ, మనం అనుకున్నట్టు ఉండాలని కానీ ఎప్పుడు అనుకోవద్దు అనేది నాకర్థమైంది. సార్‌తో పాటు జర్నీ చేసింది. ఎందుకు అంటే అలా అనుకుంటే ఏమొస్తుంది మనకి? బాధొస్తది. ఎందుకంటే ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళుంటారు. మనం అనుకున్నట్టు ఎవ్వరు ఉండరు. కాసేపు ఉండగలరేమో! యాక్షన్ చేయగలరేమో ఆయనంత సేపు మన ముందున్నంత సేపు. కానీ తర్వాత ఉండలేరు. ఎవరికిష్టం వచ్చినట్టే వాళ్ళుంటారు. కాబట్టి ఇక్కడ మనం ఇవ్వాల్సిందేంటిదంటే స్వేచ్ఛ. దీన్నైతే నేను పర్ఫెక్ట్‌గా పాటిస్తున్నా. సార్ నుంచి నేర్చుకొని. ఎందుకు అంటే నేను ఎవ్వరిని కంట్రోల్ చేయను. నేను మా పిల్లలు కొడుకులు, కోడళ్ళతో ఉంటున్నాను. వాళ్ళ సొంత విషయాలు అస్సలు కల్పించుకోను. ఎందుకంటే వాళ్ళది వాళ్ళు చూసుకోగలరు. కాబట్టి మనం కల్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఇంకొకటి నా స్వార్థం గూడా ఏంటిది అంటే, నాకు గూడా స్వేచ్ఛ ఉంటది. వాళ్ళకిచ్చేస్తే. ఎలా అంటే వాళ్ళ విషయాల్లో నేను కల్పించుకున్నప్పుడు, వాళ్ళు గూడా నా విషయాల్లో కల్పించుకోరు. మనం ఎక్కడికెళ్ళాలనుకున్న ధ్యానం క్లాస్‌లకి గాని, ప్రోగ్రామ్స్‌కి గాని వాళ్ళు అబ్జెక్షన్ చేయరు. కాబట్టి అది బాగా నాకు యూజ్ అవుతుందనమాట సార్‌తో నేర్చుకున్న విషయం. స్వేచ్ఛనివ్వడం. ఏ విషయాల్లో గూడా నేను కల్పించుకోను. నేను జేయాల్సిన బాధ్యతలేంటో నేను చేస్తాను. హ్మ్. అంతే. వాళ్ళడిగితే ఏవైనా చెప్తాను కానీ, మళ్ళీ వినాలని గూడా అనుకోను. వాళ్ళ ఇష్టం అది. అది. వినయంగా ఉండడం గూడా నేర్చుకున్నాను. కొంచెం తక్కువుండేది నాకి. వినయంగా ఉండడం ఉండేది కాదు. ఈ సార్ నుంచి నేర్చుకున్న తర్వాత నాకర్థమైంది. అంటే వాళ్ళు ఎవ్వరు ఏం చెప్పినా గూడా వినాలి అనే దాన్ని నేను నేర్చుకొని దాన్ని పాటిస్తున్నాననమాట. ఇంకొకటేంటిది అంటే, సార్ అంటే సార్ చెప్పేదేంటిదెప్పుడు? గాడ్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ గాడ్స్ ఇలా అంటే మాట్లాడే విధానం. మన మాట అనవసరంగా మాట్లాడకూడదు ఎక్కడ కూడా అనేది సార్ నుంచి ఇంకొక విషయం నేర్చుకున్నాను. అనవసరంగా మాట్లాడడం వల్ల గొడవలు రావడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదనేది నాకు సార్ ద్వారా అర్థమైంది. అంటే ఇప్పుడు మన వాక్క్షేత్రం అని సార్ బుక్ ఉంది ఆల్రెడీ మనకి. ఆ బుక్ నుంచి మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు. అనవసరంగా ఒక్క విషయం గూడా మాట్లాడకూడదు అనే విషయం నేను నేర్చుకున్నాను. నేను పాటిస్తున్నాను ఈ విషయం గూడా. అంటే చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి వస్తాయేమో చెప్పలేం గానీ, దాని పైన ఎరుకుతా ఉంటున్నాను. అనవసరంగా మాట్లాడకూడదు అన్న విషయం పైన. అనవసరంగా మాట్లాడకుండా ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉండగలుగుతాం మనం. అనవసరంగా మాట్లాడితేనే ఏవో ఒకటొస్తాయి మనకి. కాబట్టి అలా ఉండగలుగుతున్నాను నేను. సార్ నుంచి ఇంకా ఏంటిది అంటే ఈ సార్‌ని కంప్లీట్ మ్యాన్ అనడానికి అసలు ఈ వర్డ్ నిజంగా వెంకట్ సార్‌కి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అసలు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే వర్డ్ వాడిండు సారు. కాబట్టి ఆహ్, వినయంగా ఉండడం ఒకటి. సార్ అసలు ఇంకొకటి సార్‌తో జర్నీ చేసేప్పుడు ఒక్కోసారి కార్‌లో వెళ్తున్నాం. సార్‌తో పాటు వెళ్తున్నప్పుడు సార్ ఉండి అదేంటిదంటే మనం సార్‌తో
అంటే చాలా సార్లు చేశాం కానీ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏంటిదంటే సార్‌తో కార్‌లో వెళ్తున్నాం గదా! ఒక ఫోటో తీసుకుందామని. కాకపోతే అక్కడ ఏంటిది మళ్ళీ భయం ఉంటది. ఏమంటారో అని. సార్ చిన్న ఒక చిన్న విషయం సార్ ఒకటి అడుగుతాను సార్ అంటే, "ఏం చెప్పండి మేడం" అన్నాడు. సార్ ఒక ఫోటో అంటే, ఫోటో తీసుకోండి దాన్నేమన్నది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత హ్మ్. ఇంకా నా ఆస్తులు అడుగుతారేమో అనుకున్నా మేడం అంటున్నారు సార్. అంటే సార్ సార్ మీకన్నా పెద్ద ఆస్తి ఇంకేంటి సార్ మాకని నేనన్నాను అప్పుడే. అయితే నవ్వుతున్నారనమాట. అంటే సార్‌తో జర్నీ చాలా ఎంత హ్యాపీగా ఉంటది అంటే అలా ఉంటది. మా ఉమామహేష్ సార్ ఏంటిది బసవపల్లి గ్రామంలో అక్కడ ఫస్ట్ తపోవనం ఏర్పాటు చేసిండు. ఇప్పుడు సైలెంట్ వ్యాలీ కూడా అయింది. అక్కడికి సార్ వస్తారని ఒకసారి చెప్పారు. ప్రతిసారి వస్తారు అని. నేను ఉండేది హైదరాబాద్‌లో ఉంటాను. హైదరాబాద్‌లో ఉంటాను. అయితే సార్ ఎప్పుడొస్తారో తెలియదు. నాకు డ్యూటీ ఉంటది గదా! అని ఊర్లో పారిజాత ఉంటారు. పారిజాత మేడం. తనకి చెప్పారనమాట సారు. వస్తే సార్‌ని రిసీవ్ చేసుకొని పంపించండి. అది చూసి వెళ్తారు అని. అయితే మా ఊరికి సారొస్తే నేను వెళ్ళకుండా ఉండడం ఏంటిది? ఎక్కడెక్కడో వెళ్తే వెళ్లి కలుస్తాం కదా! అని ఉండేది. అయితే నేనేమనుకున్నానంటే గట్టిగా అనుకున్నాననమాట సార్‌ని. సార్ నేను మా ఊర్లో ఉన్నప్పుడే మీరు రాండి అని మనసులో అనుకున్నానంతే. అనుకోని వదిలేసా దాన్నింక చూద్దామని. అనుకోకుండా నేను ఊరికి వెళ్ళాము. వెళ్తే సార్ అప్పుడే వచ్చారనమాట. పారిజాత ఫోను చేశారు. "అక్క సార్ 10 నిమిషాల్లో ఊరికొస్తారంట అక్కడికి రండి" అని. అంటే చూడండి అంటే సార్ అలా నా కోరిక తీర్చడం కోసమే వచ్చారో, ఎందుకొచ్చారో నాకు తెలియదు. కానీ నేను అనుకున్నదైతే అక్కడ జరిగింది. నేను ఊర్లో ఉన్నప్పుడు వచ్చారు, కలిసాము. హాయిగా సార్‌తో 1 అవర్ టైమ్ స్పెండ్ చేయడం చాలా హ్యాపీ. అసలు సారు ఎవ్వరికి ఏది కావాలో అదివ్వడం. ఎవరికి ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండడం. ఇవన్నీ సార్ నుంచి చాలా నేర్చుకున్నాము. సార్ ఇంకొకటేంటిది మీకెవ్వరు గురువులు కాదు. ఎవ్వరు గురువు లేడు. మీ శ్వాసే మీకు గురువు. ఫస్ట్ మీరు ధ్యానం చేయండి. ధ్యానం తప్ప ఇంకొకటి లేదు. ధ్యానం కోసమే చేయమని చెప్పారు సార్. ఏ కోరికల కోసం గాని, ఏమన్నా కోరుకోవడం చేయొద్దు అని. దాన్ని అది కూడా నేను పాటిస్తున్నాను. అసలేది కోరుకోవడం కాదు. ఓన్లీ ధ్యానం కోసమే చేయాలి అన్నారు. దాన్నే నేను పాటిస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా. నాకు కుదిరినప్పుడల్లా ధ్యానం చేయడం. అంతేగాని ఇది కావాలి, అది కావాలని ఎప్పుడు కూడా ఏది కోరలేదు. కానీ అన్నీ నా జీవితంలోకొచ్చాయి. ఏ ఏది కోరకపోయినా అన్నొచ్చేస్తాయి. ధ్యానం చేస్తే చాలు అన్నీ మన జీవితంలోకొచ్చేస్తాయి అనేది నాకర్థమైంది. సార్ నుంచి నేర్చుకొని అసలు జీవితంలో చాలా హ్యాపీగా, ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఈ ధ్యానంలోకి రాకముందు ఎలా ఉండేదాన్నంటే ఊకే అన్నిటికి ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ప్రతి చిన్న విషయానికి గూడా వాళ్ళదన్నారు, ఇదన్నారు, అది, ఇది వాళ్ళు నన్నెందుకన్నారు? నేను మంచిదాన్ని గదా! ఇలాంటివన్నీ ఉండేవి. దీంట్లోకొచ్చిన తర్వాత సార్‌ని కలిసిన తర్వాత సార్ నుంచి జ్ఞానాన్నంతా మనం నేర్చుకొని వాటిని పాటించడం వల్ల చాలా హ్యాపీగా, ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఓకే మేడం. టైమ్ అయిందా? ఇంకొకటి సింప్లిసిటీ గూడా చెప్పండి. సార్ నుంచి. సింప్లిసిటీ గూడా. సార్ అంత ఇది ఉన్నా కూడా సార్ ఎంత సింపుల్‌గా ఉండేవాళ్ళు. అసలు సార్ ఒక గురువు అని గూడా ఎవరికీ తెలియనట్టు మామూలుగా జనాల్లో నడిచి వెళ్తుంటే ఒక గురువు అని గూడా ఎవరు గుర్తించలేనంత ఇదిగా సింపుల్‌గా ఉండేవాళ్ళని కాదు. అది సింప్లిసిటీ గూడా సార్ నుంచి నేర్చుకున్నాను. ఇవన్నీ ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించిన సార్‌ని అసలు సార్ చాలా సార్లు కలవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఓకే మేడం. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. ఓపెన్‌గా షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే మీరేం నేర్చుకున్నారు? మీ ఏంటే మన ఆలోచనలు ఫస్ట్ ఎలా ఉన్నాయి? నేనిప్పుడు ఎలా మార్చుకున్నాననేది చాలా చెప్పారండి నిజంగానే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. సో, ఒకప్పుడు నేను అంటే యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. ఒకరి లైఫ్‌లో నేను ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకిస్తే ఫస్ట్ నేను స్వేచ్ఛగా హ్యాపీగా ఉంటానని చెప్పారు చూడండి. బావుంది. సూపర్బ్ మేడం. నిజంగానే. ఒకరికి ఫస్ట్ ఇస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. యెస్ ఎందుకంటే మేడం. ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండదు కాబట్టి ఒకరి విషయంలో. ఫస్ట్ మన మైండ్ శుద్ధిగా ఉంటుంది. యెస్. చెప్పారు మేడం నిజంగా. థాంక్ యూ థాంక్ యూ సో మేడం. మచ్. సూపర్బ్. సో, ఇక్కడ మన డైరెక్టర్ వెంకట్ గారున్నారు. సో, వాయిస్ ఒక్కసారి బ్రేక్ అవుతుంది మేడం మీది. అవునా? ఇప్పుడు ఓకేనా? హలో! ఒక సెకండ్. థాంక్ యూ మేడం. ఇప్పుడు థాంక్ ఓకేనా యూ. మేడం? యాహ్! సో, ఓకే ఇప్పుడిక్కడ మేడం. మనతో పాటుగా వెంకట్ గారున్నారు. సో, ఒక్కసారి మాట్లాడదాం. బ్రేక్
యాహ్! హాయ్ సార్. వెంకట్ సార్. ఓకే. ఐ థింక్ ట్రావెల్‌లో ఉన్నారేమో. యెస్. ఓకే మేడం. మరి ఈ 'కంప్లీట్ మ్యాన్' యొక్క మూవీ వస్తే ఎలా ఉంటుంది మేడం మరి? చాలా అద్భుతంగా ఉంటది మేడం. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళకైనా, చేయని వాళ్ళకైనా నేర్చుకోవడానికి అసలు చాలా ఉంటుంది సార్ నుంచి. హ్మ్. చాలా సార్‌లో అద్భుతంగా మరి ఉంటుంది. సార్‌లో మరి మీరు ఈ కోణాలన్నీ అంటే ఇప్పుడు మీరేదైతే నేర్చుకున్నానంటున్నారో, మరి ఆ యాంగిల్స్ అన్నీ మీరు నేర్చుకున్నారు కదా! ఆల్రెడీ. అవును మీకు మేడం. తెలుసు కదా! సో, మరి హ్మ్. ఇంకా ఏం మిగిలి ఉందని మనం ఆయన మూవీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఏముంటుందని అనుకుంటున్నారు? అంటే మనకి తెలియని కోణాలు గూడా ఉండొచ్చు గదా మేడం. అంటే సార్‌ని మొత్తంగా మనం అంతా అబ్జర్వ్ చేయలేం. ఎక్కువ సార్‌తో ట్రావెల్ చేయలేదు కదా! ఇంకా మనకు తెలియనివి కూడా చాలా విషయాలుండొచ్చు. యెస్. నిజం. యెస్ మ్యామ్. అంటే మళ్ళీ ఈ మూవీ ఎంత వరకు ఇప్పుడు అంటే ఒక పీఎంసీ ఛానెల్ ద్వారా ఎన్నెన్నో మారుమూల గ్రామాలకు వెళ్ళిపోయి ఎంతోమంది ధ్యానులుగా మారి ఇప్పుడు మనం చూస్తున్నాం. వారొస్తున్నారు ఈ ధ్యాన మార్గంలోకి. మరి ఈ హ్మ్. మూవీ ప్రజల్లోకి ఎంత వరకు వెళ్తుందంటారు? ఖచ్చితంగా వెళ్తుంది మేడం. చాలా వరకు వెళ్తుంది. ప్రతి ఒక్కరు చూస్తారని అనుకుంటున్నాను. చాలా వరకి గూడా. ధ్యానం చేయని వాళ్ళు గూడా చూస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే చేసేవాళ్ళుకి తెలుసు. సార్ చేసేవాళ్ళైనా కూడా సార్ గురించి పూర్తిగా తెలియదు అందరికి. అందరికి హ్మ్. సార్ హ్మ్. గురించి తెలియాలన్నా కంపల్సరీ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అని నేను అనుకుంటున్నాను. యాహ్! సూపర్. సూపర్ మేడం. థాంక్ థాంక్ యూ. యూ. చెప్పారు. యాహ్! మరి ఇలాంటి మూవీని మరి మన గురువు యొక్క మన బాధ్యత. మనం ఈ మూవీని అందరిలోకి తీసుకెళ్ళటం. ఇలా జరుగుతుందని చెప్పటం. సో, యెస్. ప్లీజ్ అండి మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా అంటే క్లాసెస్‌కి వెళ్ళినా, చేసినా కూడా ఈ మూవీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పండి. ఇలా ఓకే మేడం. తప్పకుండా. జరుగుతోందని చెప్పేసి. అండ్ తప్పకుండా మేడం. మనం ఆగస్ట్‌లో 31న పత్రి మేడం గారి బర్త్‌డే సందర్భంగా మనం ఆ రోజున 100 థియేటర్స్‌లో మనం ఈ మూవీని రిలీజ్ చేసుకోబోతున్నాం. ఓకే. సో, మనం తప్పకుండా. థియేటర్స్‌లో మనం అది ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. ఆ మూవీ ఎక్స్‌పీరియన్స్‌ని. ఓకే. యాహ్! ఓకే అందరికి మేడం. కూడా ఇది అందివ్వాలని కోరుకుంటున్నాను మేడం. తప్పకుండా మేడం. తప్పకుండా షేర్ అండ్ ఈ చేస్తాను. మూవీలో మనం యాక్ట్ చేయొచ్చు. మనం ఏ రూపంలో అయినా మనం ఈ మూవీకి సపోర్ట్‌గా కూడా నిలబడొచ్చు. సో, 'తాన్ మన్ ధన్' రూపంలో. సో, మీకు ఓకే. ఐడియానే ఉంటుంది. వెంకట్ గారిని మీరు కడతాల్‌లో కలిసి నేనుండొచ్చు మేబీ. సో, తెలుసు. సో వెంకట్ సార్ తెలుసు. ఓకే. ప్రొడ్యూసింగ్ చేసే అవకాశం మనకి వచ్చింది. అంటే ఏదో ఆహ్, ప్రొడ్యూసర్స్ అంటే గొప్ప గొప్పగా ఇలాగానే కాకుండా మన గురువు గారి మూవీకి మనమయ్యే అవకాశం సదవకాశం ఇది. సో, యెస్. కేవలం రూ. 2,500తో మనం అవ్వచ్చు మేడం. ప్లీజ్ ఇదంతా కూడా అందరికి స్ప్రెడ్ చేయాలని, అందరికి అందివ్వాలని కోరుకుంటున్నాం. 'ద కంప్లీట్ ఓకే మ్యాన్' యొక్క మేడం. ఈ ప్రోగ్రామ్ తప్పకుండా. ద్వారా. యెస్. తప్పకుండా మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. యాహ్! సో, వెంకట్ సార్ అవైలబుల్‌గా ఉన్నారో లేదో? ఉన్నానండి. ఉన్నాను. సార్. హాయ్ సార్. గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవెనింగ్ అండి. మేడం. త్రివేణి గారు. హాయ్. యెస్. హాయ్. బావుంది. వింటున్నా మీరు చెప్పేవన్నీ. అవును. థాంక్ యూ సార్. ఎంతైనా ఎప్పటినుంచో మీరు ఉన్నారు. ఎంతో కొంత ఉమామహేష్ గారి ద్వారా గూడా ఆయన ద్వారా గూడా మీరు పత్రి గారిని అవగాహన చేసుకునేది ఉంటుందని అనిపించింది అ నాకు. అవును సార్. అంతే గదా! అవును సార్. సార్ చెప్తూ ఉంటారు గదా! ఎప్పుడైనా అప్పుడప్పుడు. హ్మ్. సో, చాలా మంచి విషయం. బావుంది. హ్మ్. మనం మరి ఓహ్! ఇంతే కాకుండా కొంచెం అందరికీ గూడా పత్రిజీ ఫిల్మ్ గురించి కొంచెం మరి అందరికి చెప్పి అవగాహన కల్పించి సపోర్ట్ చేయించాలి మీరు. ఖచ్చితంగా ఆ! చేస్తాం. ప్రకృతి ఫౌండేషన్ తరపు నుంచి మరి ఇప్పటిదాకా మనకేం రాలేదు. మరి ఇప్పుడు మీరు చెయ్యాలి. పీడబ్ల్యూఎఫ్ నుంచి. ఓకే సార్. ఏమంటారు? ఓకే సార్. మా పారిజాతి చిట్టి గారు, మీరు అనుకుంటే ఎంతసేపు చెప్పండిది? సార్ ఇప్పుడు మేడం గారు స్టార్ట్ చేస్తారులెండి. అదే. ఎంతసేపు మీరనుకుంటే?
సార్ స్టార్ట్ చేస్తాం మేము గూడా. ఎందుకంటే సార్‌ది చేయాలి గదా సార్. ఈ పత్రిజీ ఫిల్మ్ అనేది ఎప్పటినుంచో ఉన్న కల సార్ అసలు. అన్ని అదే రకాలుగా అన్ని చూపిస్తున్నారు. ఇది గూడా సినిమా చూపిస్తే బావుంటది అని అనిపించింది మాకు గూడా. అది చేయడం ఉమ్, చాలా గొప్ప విషయం గదా సార్. ప్రతి ఒక్కరికి అవును ఎందుకంటే చెప్పేదానికంటే చూసేది చాలా మంది ఇంట్రెస్ట్ చేస్తుంటారు సినిమాలుల్లా. అవును. అవి కొంత సింధు ఎక్కువ గారు ఈ మైండ్‌లో లోపు మీరు ఉండిపోతాయి. శైలజ గారికి కాల్ చేయండి, మేము ఇది చేస్తుంటాం. హ్మ్. ఉమ్, మీరు శైలజ గారికి కాల్ చేయండి. ఓకే, అది ఇంకా సార్. ఇంకా మేడం ఎట్లా జరుగుతున్నాయి మన సైలెంట్ వ్యాలీ హ్మ్. సంగతులు? బావుంది సార్. చాలా బాగా జరుగుతుంది. ఇంకా రేపు ఉమ్, ప్రోగ్రామ్ గూడా 12, 13 ప్రోగ్రామ్ గూడా ఉంది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఉమ్, మౌనం, అవునా? ధ్యానం, ప్రకృతి ఓకే, అవి. వెరీ అంతే. గుడ్ వెరీ గుడ్. లోపల వెళ్తే సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ జేయాలి ముందే. హ్మ్. ఊర్లో ఎక్కడ పత్రిజీ ఊర్లో మీ షాపులు ఇచ్చేసి వెళ్ళిపోవాలా మేము? అంతే. ఆ! మా షాప్‌లో అన్నా లేదంటే అక్కడే పెట్టేసినాము. అక్కడే పెట్టుకోవాలని. ఉమ్, ఎందుకంటే మళ్ళీ ఊర్లోకి రావాలంటే 2 కిలోమీటర్స్ అయితది గదా! అవును. హ్మ్. అట్లా అని. రావాలి సార్ మీరు గూడా. పత్రిజీ ఎస్ మేడం, ఫిల్మ్‌లో ప్లాన్ ఉంది, వస్తాను, రండి తప్పకుండా వస్తాను. కంపల్సరీ. మా పాత్రలు ఎస్ గూడా ఎస్, ఉండాలి ఫిల్మ్‌లో. మీరు మేము గూడా లేకుండానా? పాత్ర కావాలి. మీరు లేకుండానా? ఆ! ఆ? అదే సార్. మీరు అది లేదు అనడమే మీ లేదు. గొప్ప మనసు. ఎలాగైనా. ఎస్ ఎస్, లేదు లేదు, మేము ఆల్రెడీ మీది హ్మ్. పెట్టాము. హ్మ్. బట్ ఏంటంటే కొన్ని చెప్పం అంతే, చేసుకుంటూ పోతా అదే. అదే. ఉంటాం. అంతేలెండి. మేము ఆ? గూడా అనడం తాత్కాలికమే. ఎందుకంటే అదే అందులో అదే, ఆల్రెడీ మనం అందరం భాగస్థులమే. హ్మ్. అది అంతే. సారదానికి మా వంతు హెల్పింగ్ చేశాము. ఇంకా గూడా ఇంకొంత డబ్బొచ్చినంక మళ్ళీ గూడా చేద్దామని అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు మీ ట్రస్ట్ దానికి పంపించాను. అవును. 2500 ఆ! మళ్ళీ గూడా నేను మళ్ళీ గూడా ఇవ్వాలని అనుకున్నాను. కొంచెం డబ్బులు అట్లా వచ్చాక మళ్ళీ గూడా లాస్ట్ వరకు ఇద్దామని అనుకున్నా. మనసులో ఉంది. తప్పకుండా. కంపల్సరీ మేము మేడం గాని, మా ప్రకృతి టీమ్ తరఫున, మన ప్రకృతి టీమ్ తరఫున అందరం మా వంతు. ఎస్, ఇంకోటి మనది అవును. సార్. 'పత్రిజీ' సినిమా అంటే ఎవరిది? మనది అందరిది. పత్రిజీ ఫిలిం మందే, సైలెంట్ వ్యాలీ మందే, హ్మ్. టీఎంసీ మందే, అన్ని మనే. టీఎస్పీ అవును మందే, సార్. శక్తి స్థల్ మందే, అన్ని అంతే మనయే. కదా సార్. అవును. పత్రి గారు ఒక పని చెప్తే సర్లే ఆ పని ఎవరో ఒకరు ఇది చేస్తారు కదా అని ఎక్కువ పనులు పెట్టిపోయాడు ఆయన. చచ్చినట్టు అందరూ ఆ! చేయాలి. చేయాల్సిందే. యెస్ అవునా సార్. కదా? అంతే సార్. సో అలా అవును. ఆయన మనకు ఛాలెంజ్ చేసి ఇచ్చాడు, మనం కూడా ఆ ఛాలెంజ్ చేసి చూపిస్తాం ఆయనకు. మీరే అదే. కదా, మేము కూడా చేస్తాం అని చెప్పాలి ఆయనకు. అఫ్ కోర్స్ ఆయన అంతే చూస్తూ కదా! ఉంటాడు అనుకోండి, అన్ని హ్మ్. గమనిస్తూ ఉంటాడు అవును. కదా. అవును సార్. నిజమే సార్. అసలు ఏదైనా ఇక్కడ ఇంకొకటేందంటే సార్ వల్ల ప్రతి ఒక్కళ్ళకి నిస్వార్థం అనేది వచ్చేస్తది సార్ ఈ మూవ్‌మెంట్‌లో. మ్మ్. అది ఎవరో కొందరేమో గాని ఎక్కువ మట్టుగా వచ్చారు అంటే వాళ్ళు నిస్వార్థంగా ఉంటారు. అవును. సార్ కూడా మెయిన్. అంటే మీతో మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళడం ఇదంతా కూడా విజువల్స్ బాగున్నాయి, బాగా దొరికాయి మనకు. అవునా సార్? ఆ, అవి కొన్ని మా దగ్గరే మెమోరీస్ లేకుండా ఉన్నాయి. మావి అప్పుడు చిన్న ఫోన్‌లు సార్ మావి. అవునా, ఉన్నాయి మన దగ్గర. అవునా? ఆ, హుహు. అదొకటి ఎత్తుకునే ఫోటో గూడా అది మీ మీ వల్లే నాకు లభించింది. కానీ నా దగ్గర మ్మ్. లేదు అది. అవి నా 2 దగ్గర గూడా ఉంది. మనకు ఓంకారంలో సార్ అవి 2 గూడా. అవును, మంచి ఓంకారంలో. స్పెషల్ డేలో. ఒకటి సార్ దగ్గర ఫస్ట్ టైము, ఒకటి మా తమ్ముడు ఎత్తుకున్నది ఫస్ట్ టైమ్ శంకుస్థాపన. ఆ రెండోది మ్మ్. ఎత్తుకున్నది పిరమిడ్ ఓపెనింగ్. అది మీ వల్లే నాకు ఆ ఫోటో లభించింది. మ్మ్. ఆ! నా అది. అదృష్టం మీకు అందజేయగలిగాను. అయ్యో! లేదు. మా అదృష్టం. ఏదున్నా. నిజానికి ఎట్లా అనిపించేది మీకు అప్పుడు మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళడం? ఎక్కడ మీరు కనపడినా మంచిగా మీకు ఇంపార్టెన్స్ ఇస్తా ఉండేవారు కదా పత్రి గారు. ఎలా అవును. అనిపించేది చ మీకు? చాలా హ్యాపీగా అంటే నేను ఏమనుకునేదాన్నంటే నాకు ఆ అవకాశం రాదేమో అనుకునేదాన్ని లోపల. మ్మ్. ఎక్కడైనా మనం ధ్యానమ చక్రానికి అక్కడ వెళ్ళినా గూడా నేను నిజానికి సార్ దగ్గర చాలా విషయాలు నేను ఆయన ఫేస్‌లోనే ఫీలింగ్స్ చెప్పే అంటే సార్ ఆ స్టేజ్ మీద నుంచి మనం జూసినప్పుడు ఎవరికి వాళ్ళకి అనుగుణంగా సార్ ఫీలింగ్స్ కనిపిచ్చేవి. అంటే నేను అక్కడుంచే నమస్తే చేస్తుండే 2 చేతులెత్తి స్టేజ్ ముందల. నేను స్టేజ్ ముందల కూర్చోబెట్టమని అడిగేదాన్ని. స్టార్టింగ్‌లో ఎప్పుడున్నా స్టేజ్ ముందల కూర్చునేదాన్ని. ఎందుకంటే మ్మ్. దూరంగుంటే కనిపించదు అని. నాకింకొక 1 మ్మ్. మినిట్ మ్మ్. ఉంది గదా! నేను గూడా నా అనుభవాలు రేపు జెప్తాను. కొంచెం సిగ్నల్ అదేమంటారు ఆహ్, ఉన్నప్పుడు రేపు ఆహ్, సోమవారము అట్లా జెప్పేస్తాను.
మేడం ఇందు మేడం సోమవారానికి రెడీ చేయండి అది కూడా. ఆ, అయితే సార్ది నాకు ఫీలింగ్స్ స్టేజ్ మీద నుంచే కనిపించేది సార్ ఎక్కువగా. ఓకే. ఆ, అయితే అక్కడే అతని ఫేస్ లోనే మాట్లాడుకునేదాన్ని నేను. అంటే నాకు అనుగుణంగా నేను నా ఫీలింగ్స్ ఏంటో సార్ లో కనిపించేవి. మనం అక్కడి నుంచే నమస్తే చెప్తే సార్ కూడా స్పందించేవాళ్ళు. ఒక్కొక్కసారి స్పందించేవాళ్ళు కాదు సార్, కోపంగా ఉండేవాళ్ళు. నాకు ఎక్కువగా సార్ ఫేస్ లోనే ఫీలింగ్స్ కనిపించేవి ఆ డే. అయితే నాకు ఆ అవకాశాలు సార్ నిజంగా ఇంతమందిలో నేను కలుస్తానే లేదో, నేను ధ్యానమా చక్రం అయిపోయి 2 రోజులు 3 రోజులు ఉంటే నేను ఫస్ట్ లో కొన్ని ఎక్కువ రోజులే ఉండేదాన్ని. అంత లోపల ఒక్క రోజన్నా సార్ని ఇలా కలవాలి కదా, నేను కలుస్తానా లేదా అన్న అది ఉండేది నాకు. కానీ కంపల్సరీ కలిసేదాన్ని ఆ సార్. అది అంటే సార్ అన్న వచ్చేవాళ్ళు, లేదంటే నన్ను తీసుకొనన్నా సార్ దగ్గర తీసుకుపోయేవాళ్ళు. గొప్ప అనుభవాలు అవన్నీ సార్ దగ్గర ఉండడం వల్ల. ఇంకొకటి నాకు చాలా, ఎందుకంటే ఈ ధ్యానం వచ్చాక సార్‌ని చూసాక ఫస్ట్‌లో నేను కూడా నెగ్లిజెన్సే ఉన్నాను. ఏంటో గొప్పగా ఈ ముసలాయనని, పెద్ద మనిషిని ఎక్కువగా అందరూ ఏదో చేస్తుంటారు అన్న ఫీల్ ఉండేది. తర్వాత చూసాక నాకే అనిపిచ్చేది, ఎక్కడ సార్ వచ్చినా వదలకుండా పోవాలి అని. కానీ సార్ దగ్గర ఎవ్వరు వెళ్ళినా సార్‌కి అటాచ్‌మెంట్ అయిపోతారు, ఎటువంటి వాళ్ళైనా సరే. అంటే అది ఆయనలో ఉండే ప్రేమతత్వము, ఒకళ్ళని దగ్గర తీసుకోవడము, తనని తాను ఎంత ప్రేమించుకుంటాడో అదర్ పర్సన్స్‌ని అంత ప్రేమించే గుణం నిజానికి సార్‌లో. ఓకే సార్. మేడం వాళ్ళు వచ్చేసారా మేడం? లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ మనం ఆహా! ఎండ్ చేసేసుకుందాం ఈ ప్రోగ్రామ్ ని. ఓకే. ఓకే. మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు సార్. యా మేడం, పారిచేత మ్యామ్, మీరు మండే నేనైతే డేట్ ఫిక్స్ చేసుకున్నాను. ఓకే కదా మీకు? ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. కాదు, ఇప్పుడు యా. మేడం రాలేదు కదా, చెప్తే చెప్పేసేయి రా చిటి మరి. లేదు, ట్రై చేస్తున్నారు ఫోన్ కాల్ జగదీష్ కనెక్ట్. ఓకే, ఓకే. జగదీష్ కూడా మాట్లాడాలి. ఓ జగదీష్ కూడా, ఆయన కూడా నేను సండే రోజు చెప్తాను సార్ జగదీష్‌కి. సార్ సండే అయితే ఫ్రీ ఉంటాడు. ఆ రోజు డ్రైవింగ్ బోరు. సార్ ఉన్నారా సార్? ఉన్నానండి, ఉన్నారు. ఉన్నా. ఆ! నేను జగదీష్‌తో మాట్లాడినాక ఇందు మేడంకి చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. బయటపడ్డా సోనియా అని చేస్తారు. ఓకే మేడం, ఓకే. డన్. ఓకే. ఇంకా సార్? యా ఫోన్ ఫ్రెండ్స్, మాట్లాడుతున్నారా? ఇక్కడ దాకా మనం అవును అవును మేడం, ఓకే. అవును. ఓకే. యా ఫ్రెండ్స్, ఇవాల్టి మరి మాస్టర్ యొక్క సజ్జన సాంగత్యం మరి విన్నాం కదూ, చూసాం. సో మరి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, మనం అదే అడిగాం యాక్చువల్ గా. ఏంటి కంప్లీట్ మ్యాన్ లో ఏం నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి. సో అదే చక్కగా వివరించారు. సో నేర్చుకొని వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చుకున్నారు కూడా. ఊరికే నేర్చుకొని వదిలిపెట్టలేదు వాళ్ళు. సో ఆ చేంజెస్, మేడం అయితే చాలా అద్భుతమైన మాట చెప్పారు. స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి నేను ఫ్రీడమ్ తెచ్చుకున్నాను. నిజంగానే మేడం, అది అందరూ ఆచరించాలి కూడా. ఎందుకంటే ఒకరి జీవితంలో మనం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. సో ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్న విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీదు. ఆఫ్టర్ మెడిటేషనే, అంటే గురువు సాంగత్యం దొరికాకే, పత్రి గారి సాంగత్యం దొరికాకే మనకిది తెలిసొచ్చింది. అవునా? లేదంటే గనుక సో ఏవేవో మాటలు మాట్లాడుతూ, కాలయాపన చేసుకుంటూ, సమయం వృధా చేసుకుంటూ ఉండేవాళ్ళము. అవును మేడం. టీవీలు చూస్తా. సో కాబట్టి ఆ కాస్త మనకి, సరే నన్నడిగితే నాకెప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది తెలుసా సార్? అందరికి ముక్కు తాడేసేసి కూర్చోబెట్టేసారని చెప్పేసి ఎప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది. అంటే వీళ్ళకి పని అప్పజెప్తే తప్ప వీళ్ళు ఒక చోటు కుదురుగా కూర్చోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అంతే స్వేచ్ఛనిచ్చారు. సో సార్ చెప్పారు ఒక వీడియోలో, నవకాంత్ గారు ఇంటర్వ్యూ చేస్తా ఉంటే, సో అందరికీ ఇక్కడంతా ఫ్రీడమ్ ఉంది కదండీ సార్! మరి ఎలా మీరు ఇచ్చేసారా అంటే, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది. ఐ మీన్ స్వ ఇచ్ఛ ఉంటుంది. సో ఎవరికి సొంతంగా వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఇష్టాలు, కోరికలనేవి ఒకటుంటాయి. సో మరి వాళ్ళకివ్వద్దా? ఉంటుంది కదా! సో ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి వ్యక్తికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో అది చాలా మనం నేర్చుకోవడంలో. ఓకే, శైలజ గారు రాకపోవచ్చండి. యెస్ సార్. యెస్ సార్. యా, కంప్లీట్ బట్ చేసుకుందాం సార్. ఈరోజు ఉన్నవాళ్ళు వెంకటరమణ గారు కానీ, వరలక్ష్మి గారు, వరుణ్ కుమార్. సో మీరు మాట్లాడొచ్చు, షేర్ చేయొచ్చు.
మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు ఏంటని. సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, వెంకటరమణయ్య గారు డైలీ పార్టిసిపేట్ అవుతారు సార్. వాళ్ళు అవును మిస్ అవ్వట్లేదు ప్రోగ్రామ్ అయితే గనక. అవును. సో సార్ మీరైతే కంపల్సరిగా షేర్ చేసుకోవాలండి. మరి ఎలా ఉంది ప్రోగ్రామ్ ఏంటి? మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మాకు. మ్మ్. అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, బోరింగ్ గా జరుగుతుందా, ఇంట్రెస్టింగ్ గా జరుగుతుందా, ఓకేనా, ఎవరు ఓకే సార్? కాదా, అందరూ చెప్పాలి. యా సత్యనారాయణ గారు సార్ అన్నట్టుగా లేదు. ఆ, యా సార్. హలో సత్యనారాయణ గారు. ఓకే. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నాం చూడండి, లేదంటే క్లోజ్ చేయండి. ఎస్ వెంకటరమణయ్య గారు. హలో హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. మేడం, బాగున్నారా మేడం? మేడం. యా సూపర్ సార్. సార్ హలో మేడం. సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ప్రతిరోజు జాయిన్ అవుతున్నారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రోగ్రామ్? పత్రిక గారి గురించి మాట్లాడడం నాకు తెలియదు. వింటున్నా లేదు మీ లేదు ద్వారా. లేదు, ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడండి. డైలీ మీరు పార్టిసిపేట్ అవుతున్నారు ఇక్కడ. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ చెప్తుంటే చాలా ఆనందం వేస్తుంది మేడం. మ్మ్. ఉంది మీరు నిర్వహించేది కూడా చాలా చక్కగా, చాలా క్లారిటీగా మీరు నిర్వహిస్తున్నందుకు వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పడం చాలా ఆనందం మ్మ్. వేస్తుంది. చాలా బాగుంది యా మేడం. మీరు మెడిటేషన్ చేస్తున్నారా సార్ మరి? మేడం రోజు చేస్తున్నాను. ఓకే. అది మేడం, అవును. ఈ రోజు కూడా ఆఫీస్ లో 2 hours చేశాను. ఈ రోజు వావ్. అట్లా కుదిరింది అలాగా ఆఫీస్ లో ఈ రోజు 2 hours కేసులు లేకుండా ఉన్నాయి. అవునా? గ్రేట్ ఆ, సార్. ఆఫీస్ లో మీకు అలా కుదరడం అనేది 2 అవర్స్ నిజంగా గ్రేట్. అవును మేడం, అవును మేడం, చాలా సంతోషం వేసింది. రోజు ఇంటి దగ్గర కూడా చేస్తున్నాను మేడం, ఉదయం సాయంకాలం. ఎప్పుడు సూపర్. వీలుంటే అప్పుడు ధ్యానం చేయడం మొదలు పెట్టాను మేడం. వెరీ గుడ్. సూపర్ సార్. గ్రేట్ థ్యాంక్ యూ, గ్రేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. సార్. థ్యాంక్ యూ సో మచ్. శైలజ సార్ గారు సార్ 5 కి minutes లో జాయిన్ అవుతారు. యా సార్ సార్ కి కాల్ చేశారు. మ్మ్. ఆఫీస్ లో 2 అవర్స్ కుదిరిందంట సార్ టైం మెడిటేషన్ చేయడానికి. వావ్, వెరీ నైస్. సార్ Thank యాక్చువల్ గా బాగుంది నాకు సార్. సిడబ్ల్యూసి లో పరిచయం సార్. ఓకే అప్పటి ఓకే. నుంచి జాయిన్ అవుతున్నారు కంటిన్యూస్ గా. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ప్రోగ్రామ్? చాలా బాగుంటుంది సార్. నాకు ఈ మధ్య 3 months బ్యాక్ యాక్సిడెంట్ అయి సిక్ అయిపోయి అనమాట. ఓకే ఫార్చునేట్ నేను అంతకుముందు రమేష్ సార్ గారు, మేడం గారు పరిచయం అయ్యారు నాకు ఆఫీస్ లో. ఆ ఓకే పిల్లలకి ఓకే. మెడిటేషన్ చేయించడానికి వస్తుంటారు. అలా పరిచయం అయ్యారు సార్ గారు, మేడం గారు. ఓకే నేను ఓకే. ఎందుకు సిక్ అయిపోయాయి కదా అని చెప్పి కొంచెం డిప్రెషన్ లోకి బాగా వెళ్ళాను. చాలా లోపల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అనమాట. ఓకే ఆ సార్. సందర్భంలో వీళ్ళు గుర్తొచ్చి సార్, మేడం గారు ఇద్దరు గుర్తొచ్చారు. వాళ్ళిద్దరు కాంటాక్ట్ చేశాను సార్ ఫోన్ ద్వారా ఓకే సార్. కాంటాక్ట్. వాళ్ళు బాగా మంచి ఎంకరేజ్ చేయడం, మంచి పుష్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల నేను కొంచెం పర్లేదు కోలుకోగలుగుతున్నాను. అది సార్. ఎస్ సార్, ఎస్ సార్. జీవితంలో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందంటే దాని అర్థం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని. అవును, ఏదో టర్నింగ్ పాయింట్ ఉందని అర్థం యా అనిపిస్తుంది. యా. ఒకసారి అదే. మనం ఎలా ప్రయాణం చేస్తున్నామో, ఎలా ఆ, మనం ముందుకెళ్తున్నా ఒకసారి చూసుకోవాలన్నమాట. అవునవును సార్, అవునవును. ఇది ఒక నేను గొప్ప అవకాశం సార్. అవును సార్, నేను పత్రిక గురించి వినడమే కానీ ఎప్పుడు పార్టిసిపేట్ చేసింది లేదు. పార్టిసిపేట్ చేసి అలా ఎస్ సార్. అనిపించింది చెప్పడం, తర్వాత నాకు అలా జరగడం, మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా మళ్ళీ ఇంట్లోకి రావడం, ధ్యానంలోకి రావడం, ఒకసారి అనుకుంటే. నైస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్. థ్యాంక్ యూ ఇందు గారు, మనం సార్. మీకు మెసేజ్ పెట్టాను చూసారా, ధ్యాన విద్య అని మనం ఒక ప్రోగ్రామ్ చేద్దామని. అవునా సార్? ఇంకా చూడలేదు సార్ మెసేజ్ అయితే. నిన్న మొన్న పెట్టినట్టున్నా కదా మీకు. లేదు సార్, పెట్టలేదు. పెట్టలేదా? పెడదాం అనుకొని పెట్టలేదా, లేదు మర్చిపోయినా, గుర్తులేదు. ఓకే, ధ్యాన విద్య అని మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. సో అది ప్యూర్ గా మీరు మనం శ్రీశక్తి ఛానల్లోనే చేయొచ్చు అది.
ప్యూర్ గా కొత్త వాళ్ళకి ఖాళీ అండ్ కొత్తగా ధ్యానం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఆర్ కొత్తగా పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన వాళ్ళకి సో మెడిటేషన్ అంటే ఏంటి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే ఏంటి అనేది ఫండమెంటల్స్ మీద మనం క్లాసెస్ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేద్దాం. అరౌండ్ ఒక 11 days 21 days పెట్టుకుందాం. ఇది రిపీటెడ్ గా చేద్దాం. ఓకే. అర్థమైందా మేడం? రిపీటెడ్ డన్. గా చేద్దాం. ఎందుకంటే కొత్త వాళ్ళకే ఫండమెంటల్స్ అందాలి. సో మనం వెళ్తున్న దారి గురించి మనకు అవగాహన లేకపోతే మనం సరిగ్గా ప్రయాణం చేయలేము. సో ధ్యానం చేసే వాళ్ళైనా ఆధ్యాత్మిక ప్రయాణం చేసే వాళ్ళైనా వాళ్ళకు తెలియాలి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దారిలో ఏమేమి వస్తాయి ఏంటి అన్నది అన్ని తెలియాలి క్లియర్ గా. సో మనం ఆ ప్రయత్నం చేద్దాం. మామూలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏం జరుగుతుందంటే ఒకటేసారి అన్ని విషయాలు తెలిసిపోతాయి. తెలిసిపోవడం వల్ల ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనే స్ట్రక్చర్ ఉండదు మనకు. బేసిక్ నాలెడ్జ్ లేదు. బేసిక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ ఒకసారి మిస్ అయిపోయి హయ్యర్ ఇన్ఫర్మేషన్ వచ్చేపాటికి ఫండమెంటల్స్ పక్కన పడేస్తూ ఉంటాం. సో అలా అవును. కాకుండా మనం ఏం చేద్దామంటే ధ్యాన విద్య అనే దీని ద్వారా ఫండమెంటల్స్ నుంచి ఇచ్చుకుంటూ హయ్యర్ సబ్జెక్ట్ కూడా ఇద్దాం. యాహ్! అదే ఓకే సార్. డన్. సో అది ఇవ్వాలి అంటే మనం కొంచెం నిదానంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కాబట్టి మీరు ధ్యాన విద్య అని ప్రోగ్రామ్ చేద్దాం. అది కూడా మార్నింగ్ 6 to 7 చేద్దామో 5 to 6 చేద్దాం అనేది మీరు ఫిక్స్ చేయండి. ఓకే, 1/2 hour మెడిటేషన్, 1/2 hour క్లాస్, ఓకే సార్. డన్. 1 hour అంతే. అది కూడా కొత్త వాళ్ళ కోసమే. హ్మ్. రోజుకి ఒక పాయింట్ తీసుకుంటాం. ఆ పాయింట్ మీద వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వాళ్ళు మళ్ళీ 24 hours అది ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు. అలా అంటే ఎర్లీ మార్నింగ్ సార్ మీరు అంటున్నారు? ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అంటున్నాను. మార్నింగ్ అంటున్నాను. మార్నింగ్ మరి జాయిన్ అవుతారా? అంటే ఐ మీన్ అదే అడుగుతున్నా. ఓకే. జాయిన్ అవుతారు. అందుకే అవుతారులేండి 5 సార్. to 6 ఎందుకు 6 to 7 అట్లా ఏదైనా ఒకటి పెట్టుకుంటే మార్నింగే బాగుంటుంది. యెస్. ఎందుకంటే ఇప్పుడు ఒక యోగాకైతే మనం ఎలాగైతే లేచి జాయిన్ అవుతారు కదండీ సార్. ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ జరుగుతుంటాయి. అవును. సో యోగా వాటన్నింటి క్లాసెస్‌కి ఎర్లీ మార్నింగ్ టైమింగ్సే వాళ్ళు తీసుకుంటారు. ఎస్. సో మనం కూడా ఇది హ్మ్. ఓకేనా? యెస్. ప్రోగ్రామ్ యెస్. పేరు ధ్యాన విద్య. ధ్యాన విద్య. యాహ్! ఈవెన్ ఇప్పుడు పిల్లలకైనా జాయిన్ అవ్వాలన్నా, పెద్దవాళ్ళకైనా జాయిన్ అవ్వాలన్నా ఆ టైం కంఫర్టబుల్‌గా ఉంటుంది. యాహ్! అందుకని ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అంటే దాంట్లో పత్రి సార్ ఆదర్శ సూత్రాలు ఇవన్నీ అన్ని స్టార్టింగ్ నుంచి చెప్తారా అన్న? స్పిరిచువాలిటీని స్టార్టింగ్ నుంచి చెప్తాం. ఓకే. 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 సో 18 సూత్రాలు అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గురించి చెప్పినప్పుడు వస్తుంది. ఓకే. సో స్పిరిచువాలిటీ అనేది ఇస్ వెరీ డిఫరెంట్ థింగ్. ఓకే. సో మనం ముందు స్పిరిచువాలిటీని పరిచయం చేద్దాం. స్పిరిచువల్ ప్రాసెస్ ని సరిగ్గా అయ్యేలా చేద్దాం. అప్పుడు దెన్ వీళ్ళు ఇంట్రడ్యూస్ పిఎస్ఎస్ఎం పత్రి గారిని పరిచయం చేద్దాం. అప్పుడు 18 ఆదర్శ సూత్రాలు వస్తాయి. అప్పుడు పత్రి గారు చెప్పిన విషయాలన్నీ అప్పుడు వస్తాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్పిరిచువాలిటీని అర్థమయ్యేలా చేయాలి, మెడిటేషన్ అర్థమయ్యేలా చేయాలి. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఇన్ఫర్మేషన్ ఒకటేసారి గుమ్మరిచ్చేస్తున్నాం అందరి మీద ఇన్ఫర్మేషన్ ని. సో ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళందరూ అందరికి తెలిసిపోయిందనే ఆలోచనలో ఉంటారు. అంటే అంతా వినేసాం కాబట్టి మాకు అంత తెలుసు అన్న ఆలోచనలో ఉంటారు. ఇన్ఫర్మేషన్ తెలియడం నాలెడ్జ్ తెలియడం కాదు. ఇన్ఫర్మేషనే తెలుసు. అసలు ఇన్ఫర్మేషన్ ని అప్లై చేసినప్పుడు నాలెడ్జ్ కింద కన్వర్ట్ అవుతుంది అది. యెస్. సో మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాక్ట్‌లీ. పీపుల్ అన్ని క్లాసెస్ కి అటెండ్ అయిపోయి అన్ని జూమ్స్ లోకి వెళ్ళిపోయి అన్ని వినేసి మాకంతా తెలుసు అనుకుంటున్నారు. సో దీని సరే తెలుసు అనుకోవడం ప్రాబ్లం కాదు. బట్ లైఫ్ లో కొన్ని విషయాలు లైఫ్ లోకి వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసి నిలబడాలి. అప్పుడే కదా స్పిరిచువాలిటీ వర్క్ అయిందా లేదా తెలిసేది. సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడే సార్ మనం ఎంతవరకు స్పిరిచువాలిటీలో ఉన్నామనేది తెలుస్తుంది. అవునా యాక్చువల్లీ. కదా. సో అవును. నిన్న ఒక మాస్టర్తో మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్పాడు అంటే 2003లో 4లో పత్రి గారు తిరుమల ట్రెక్కింగ్ వెళ్ళేవాళ్ళు. అక్కడ ఒక అబ్బాయి చనిపోయాడు ట్రెక్కింగ్ లో. వాళ్ళ మదర్ వచ్చి పత్రి గారిని తిడుతున్నారు.
నీ వల్ల ఇంత అయింది, అది ఇదే తిడుతా ఉన్నారు. ఆయన చెప్పాడు, నువ్వు 30 ఏళ్ళ నుంచి భగవద్గీత చదువుతున్నావు, నీకు ఇంతే అర్థమైందా భగవద్గీత? భగవద్గీత ఏం చెప్పారు? మరణం లేదని చెప్పింది భగవద్గీత. ఆత్మకు మరణం లేదని చెప్పింది. నీ కొడుకు చచ్చిపోయాడు, యాక్సెప్ట్ చేయి. భగవద్గీతని ఇప్పుడు పాటించే టైం వచ్చింది నీకు, ఎంత గొప్ప అవకాశం, పాటించు అని చెప్పారు ఆ టైంలో కూడా. అంటే ఆధ్యాత్మికత అన్నది మాట్లాడుకోవడానికి కాదు, టైం పాస్ చేయడానికి కాదు, ఓకే, అప్లై చేయడానికి. రైట్ టైం నీకు చెప్పు, నువ్వు అప్లై చేయాలి. ఎస్. ఒక మనిషి మీద నీకు విపరీతమైన కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని నువ్వు ముందు అర్థం చేసుకొని, ఒకవేళ ఎదుటి వ్యక్తి మీద కోప్పడాలనుకున్నా సరే నీ లోపల కోపం లేకుండా నువ్వు కోప్పడాలి. అది ఎలా అన్నది ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. దానికోసం స్పిరిచువాలిటీ, దానికోసం ఆధ్యాత్మికత. సో అందులో మేడం గారు వచ్చేస్తారు. శైలజ గారు వచ్చేసారు కాబట్టి, సో మేడం నమస్తే. నమస్తే సార్, సారీ ఫర్ లేట్ అండి. ఏం పర్లేదు. నమస్తే మేడం. నో ప్రాబ్లం మేడం, నో ఈ ప్రాబ్లం. లోపల మేము ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మీరు వచ్చే లోపు. అవునండి, ఆ అది చెప్పండి సో ఏంటో అది. ఇందు గారు చెప్తారు. ఎస్. ఎస్, ఓటు ఇందు గారు. ఎస్ మేడం. ఎస్ సార్. సెకండ్ మేడం. యా. హాయ్ మేడం, నమస్తే. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కి మీకు వెల్కమ్ చెప్తున్నాను. యా, ఏం లేదు, మీరు వచ్చే ఈ గ్యాప్ లో మేము ఒక కొత్త ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం. ఏంటంటే ధ్యానాన్ని పరిచయం చేయటం అందరికి, ముఖ్యంగా కొత్త వాళ్ళకి. మన కాన్సెప్ట్ అంతా కూడా కొత్త వాళ్ళకి ధ్యానాన్ని పరిచయం చేయటమే కదా. సో కాబట్టి ఈ ధ్యానాన్ని మరి బేసిక్ నాలెడ్జ్ నుంచి, ఫండమెంటల్స్ నుంచి, అంటే చిన్న పిల్లలకి కదా నర్సరీ క్లాసెస్ నుంచి అన్నట్టుగా, సో ఈ బేసిక్ క్లాసెస్ నుంచి మేము అందివ్వాలి అని అనుకుంటున్నాం మేడం. సో ఓ, అదే very దాని good. గురించే డిస్కషన్ జరుగుతా ఉంది. బాగుందండి, చాలా బాగుంది. యా. ఎస్ మేడం. మేడం మన ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదామా, ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ లోకి? ఓకే అండి. యా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతవరకు మనకి సజ్జన సాంగత్యం కూడా బాగుంది, అండ్ అలాగే మనం చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఒక ఆడియన్స్ యొక్క మాస్టర్స్ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. సార్ మాట్లాడతారా? శైలజ మేడం, విషయం చాలా ఆ, సింపుల్. పత్రి గారు ఎందుకు కంప్లీట్ మ్యాన్, ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు? చాలా. చెప్పండి. పత్రి గారు మనం కంప్లీట్ మ్యాన్ అనుకుంటున్నాం పత్రి గారిని. సో ఏ విధంగా పత్రి గారు కంప్లీట్ మ్యాన్ అయ్యారు? మీరు పత్రి గారిలో చూసిన కంప్లీట్ క్వాలిటీస్ ఏంటి, అది చెప్పండి. ఓకే ఓకే, స్టార్ట్ చేయొచ్చండి. ఎంతసేపు అండి? టైం ఎంతసేపు? మేడం హాఫ్ అన్ అవర్ మేడం. మేడం స్టార్ట్ Half. చేసి. ఓకే, ఎస్ మేడం. థ్యాంక్ యూ అండి. బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకు, సదానంద యోగి గారికి, గురువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పత్రిజీ గురించి చెప్పాలంటే ఎంతైనా ఉంది. ఆయన చేసే ప్రతి అడుగులోనూ ఒక అర్థం, పరమార్థం, ఆయన చేసే ప్రతి పనిలోనూ ఒక మెసేజ్ అనేది ఎప్పుడు అందరికీ తెలిసిన విషయమే. నేను ఆయనలో గుర్తించింది ఆయన ఫ్రెండ్షిప్నెస్. ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫ్రెండ్షిప్నెస్ అనేది ఆ మెయింటైన్ చేయటంలో పత్రిజీ అంటే నాకు చాలా ఆనందం వేసేది. ఎందుకంటే పత్రిజీ ఎవరి విషయంలోనూ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనే కోణాన్ని ఎక్కువ చూశానండి పత్రి సార్లో. ఒక ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళు ఎంటర్ అవ్వకూడదు అనే ఒక ఆ రూలు. తర్వాత ఒకరి విషయం గురించి, ఇప్పుడు నలుగురు ఉన్నాం అనుకోండి, ఒక్కరోజు నలుగురం ఒక టీమ్ గా సార్ కూడా వెళ్ళినప్పుడు ఒక ఆవిడ టీ అడిగారు, టీ తాగుతారా అని. ఒక ఆమె లేచి మేము అందరం తాగొచ్చేసాము అన్నారన్నమాట. అంటే వెంటనే ఆవిడ్ని ఇలా పిలిచి ఒక్కటి ఇచ్చారు పత్రి సార్. ఎవరైనా టీ అడిగినప్పుడు ఏం కావాలో అడిగినప్పుడు నాకు వద్దని నువ్వు చెప్పాలి తప్ప అందరిను మాకెవ్వరికి వద్దని చెప్పడం అది రైట్ కాదు, కామన్ సెన్స్ కాదని తిట్టారండి. నిజంగా అది అప్పటి నుంచి కూడా దాని నుంచి ఎంతో నాలెడ్జ్ అన్నమాట. ఆయన ఫుల్ఫిల్ అని. అలాగే ఎక్కువ
కృష్ణుల్లా అనిపించేవారు పత్రి సారు. ఎప్పుడు చిన్నపిల్ల ఉంటారో, ఎప్పుడు సీరియస్ గా ఉంటారో, ఆ చిన్నపిల్ల ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతి కూడా అందరితో సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ కొన్ని కొన్ని యాక్షన్ కూడా చేసేవారండి. అందులో ఆయనలో ఆ గొప్పతనం చూసాము. తర్వాత పత్రిజీలో అన్నదానం, ఒకరికి పెట్టే విధానం, తినే ఫుడ్డు, వండే విధానం, వంట చేసే విధానంలో ఒక వంకర వచ్చినా సరే టాపులు వేసిపోయేదండి. ఆవిడ అంటే ప్రతిదీ ఒక శాస్త్రం. పత్రిజీ అంటే ఒక ఫుల్ఫిల్ మ్యాన్. ప్రతి చిన్న అడుగు కూడా ఒక శాస్త్రం అండి. ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఒక్క చిన్న పాయింటే కదా అనుకుంటాం. ఆయన చేసే పని, ఆ పనిలో ఎంతో పరమార్థం అనేది దాగి ఉంటుంది. మరి పత్రి సారు పనిలో మనకు తెలిసింది కొంచెం కొంచెం జ్ఞానంతో ఆయన అర్థం చేసుకున్నాం. కానీ ఆయనలో ఉన్న అనంతమైన లోతు, ఆయన ఇచ్చే జ్ఞానం లోతు ఇంకా ఇంకా ఇప్పుడు మనకి ఇంకా అర్థమవుతుంది. అలాగే పత్రిజీ ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే దానికి 100% ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా, ఆయన సిచ్యువేషన్ ఏ స్థితిలో ఉన్నా సరే ఆ కమిట్మెంట్ కి అనేది ఆయన పూర్తిగా ఇస్తారండి. అది చాలా సార్లు పత్రి సార్లు చూశాను. ఒక క్లాసు కానీ లేకపోతే ఒక ప్రోగ్రామ్ కి ఎక్కడైనా ఒప్పుకుంటే ఇంకా సార్‌కి ఎంత వెళ్ళటానికి వీలు కాకపోయినా వెళ్ళటానికి ఆయన ఫుల్‌ఫిల్‌గా అడుగులేసేవారు. నిజంగా ఆయనలో అది ఒకటి అద్భుతం అండి. తర్వాత పత్రిజీ భోజనం వండే విధానం ఒకటి. ప్రతి ఒక్కరిని భోజనము అంటే ప్రతి ఒక్కరిని ఏమని అడిగేవారంటే భోజనం తిన్నావా అని కాదు, భోంచేద్ది గాని రా అని పిలిచేవారు పత్రి సార్. భోంచేయండి రండి అనేవారు. తిన్నావా అని ఎప్పుడూ అడగలేదండి సార్ దగ్గర నుంచి. ఎప్పుడు ఆయన ఎంతమంది వచ్చినా సరే ఎనీ టైం మాకు వశిష్ఠ గౌతమిలో కూడా అక్కడ అన్నదానం జరిగేటప్పుడు పత్రి సార్‌ని చూసేదాన్నమాట. ఆయన డెడికేషన్ ముందు వచ్చేవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకి ధ్యానం నేర్పించాలి అనేది పత్రి సార్‌లో ఆ ఇంటెన్షన్ అనేది నేను చూసానండి. అలాగే ఇంకా పత్రిజీలో చెప్పుకోదగినవి ఏంటంటే నో మనీ, నో మనీ. డబ్బు విషయం అనేది PSSMలో లేదు అని ఎప్పుడూ చెప్తుండేవారు పత్రి సారు. నిజంగా అది మాత్రం సూపర్ అండి. సారు ఎప్పుడు ఆయన జేబులో రూపాయి కూడా పెట్టుకునేవారు కాదు. పెట్టుకోకుండానే ఎన్నో లోక కళ్యాణాలు చేశారు పత్రిజీ. అంటే నేచర్‌కి ఫుల్‌గా కనెక్ట్ అయ్యి చేశారండి పత్రిజీ. ఆయన నిజంగా వండర్‌ఫుల్ అండి. ఎ ట ఎప్పుడు డబ్బుతో ఏ ప్లాను చేయలేదు. ఆయన ప్లానింగ్‌లో డబ్బు అనేది వచ్చేది. పత్రి సారు వర్కుల్లో పనుల్లో గాని చాలా సార్లు చూసేదాన్ని. పత్రి సార్ ఎప్పుడు కూడా ఒక ఏమంటారు, ఒక లెజెండ్ అండి ఆయన. పత్రిజీ అంటే ఒక లెజెండ్. తర్వాత ఆయనలో ఇంకా చూసినదేంటంటే ఒక ప్రేమతత్వం. ప్రతి ఒక్కళ్ళ మీద ఎంతో ప్రేమతత్వం. అలాగని తప్పు చేస్తే మాత్రం ఒక నరసింహస్వామిలాగా ఉండేవారండి. కానీ ప్రతీదీ కూడా మనం రైట్ చేయాలని తపన. ఆయన ప్రతి జ జర్నీలో అదే తపన ఆయనకి. ఎక్కడికెళ్ళినా సరే అక్కడ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఒక ఫ్యామిలీ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళందరితో కూర్చొని మాట్లాడేటప్పుడు పత్రిజీ ఎప్పుడూ చెప్తుండేవారనమాట. ఎప్పుడు కుటుంబం అంతా ధ్యానమయం అవ్వాలి, శాకాహారులు అవ్వాలి, ధ్యాన జగత్ అవ్వాలి అని ఆయన ఇంటెన్షన్. ఒక ఇంటికెళ్ళినా సరే అక్కడ ఆయనే వండి పెట్టడం, ఆయనే అందరితో మాట్లాడడం, ఆయనే వడ్డించడం. అంటే ఒక గురువుకి గురువంటే మన ఇండియా వేస్‌గా గురువులంటే ఒక వెర్షన్ వేరు. కానీ పత్రిజీ టోటల్లీ డిఫరెంట్ అండి. ఎందుకంటే ఆయనకు ఒక గురువనే కాదు మనమందరం కూడా గురువులమే అన్న ఒక ప్రేమతత్వం ఆయన మాటల్లో మనకి ప్రతి క్షణం తెలియజేస్తానే ఉన్నారు. అటువంటి గొప్ప గురువండి పత్రిజీ నిజంగా. మరి ఆయన బాడీ వెకేట్ చేసే ముందు కూడా లేహ్ లడఖ్ జర్నీ ఆయనతో పాటు వెళ్ళటం జరిగింది. అప్పుడు నిజంగా ఆయన ధైర్యం నిజంగా చాలా అద్భుతం అనిపించిందండి. ఒక పక్కన వెళ్ళటానికి వీలు కాని లేహ్ లడఖ్ నేను వెళ్లి తీరాలి అని హెల్త్ సహకరించకపోయినా ఆయన నేను వెళ్ళాలి అనే కంటెంట్ తప్ప ఆయన గురించి ఆయన అస్సలు పట్టించుకోలేదండి. అలాగే డాక్టర్లు కూడా వెళ్ళటానికి వీల్లేదన్నా సరే నాకు అక్కడ నేను వెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ నేను అటెండ్ అవ్వాలని ఎలాగైతే పట్టుదల
ఎందుకంటే ఫ్యామిలీ వైజ్ గా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాలని చాలా మంది ట్రై చేసినా కూడా దాన్ని పూర్తిగా ఖండించి పత్రిజీ తన అయితే ఏ గోల్ అయిందో ఆ గోల్ కి ఆ లేలడ్కి వెళ్ళటం జరిగిందండి. ఆయనతో పాటు నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ తెల్లవారుజామున అంటే ఆ యోగా డే ప్రోగ్రామ్ అక్కడ ఎంతో మంది అక్కడ టిబెట్ వాళ్ళు వీళ్ళందరూ పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అక్కడ. పత్రి సార్ తెల్లవారుజామున 3 గంటలకే లేసిపోయి ఆ కట్టెల నుంచి బయటికి చూడడం అనమాట. టైం తెల్లారిందా వెళ్ళాలి, తెల్లారిందా వెళ్ళాలి, తెల్లారిందా. ఆయన ఇంటెన్షన్ నిజంగా నాకైతే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయండి. ఇంత బాధ్యత, ఇంత రెస్పాన్సిబిలిటీయా ఆయనకి, ఇంత టైం అనేది ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలా ప్రతి పిరమిడ్ మాస్టర్. ఏ క్షణం ఆయన వృధా చేసుకోలేదండి. పత్రిజీ నుంచి నేర్చుకోవాల్సింది అదే. 5 నిమిషాల సమయం కూడా వృధాగా ఆయన వేస్ట్ చేసుకోలేదు ఆయన టైము. ప్రతి క్షణం రన్నింగ్ లోనే ఉన్నారు. ప్రతి క్షణం మెడిటేషన్ ధ్యానములతోనే తిరుగుతూ ఉన్నారు. ప్రతి క్షణం కూడా అక్కడ ఏం జరిగింది, ఇక్కడ పిరమిడ్ కట్టామా, అక్కడ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతిదీ కూడా ఒక ఇంజినీర్ అండి. పత్రిజీ అంటే ఒక స్పిరిచువల్ ఇంజనీరింగ్. అంటే ఎక్కడ ఈ పిఎస్ఎస్ఎం ని ఒక సిస్టమ్ లో ఎలా తీసుకెళ్ళాలి అనే ఒక ఆయన యొక్క ఇంటెన్షన్ అనేది చాలా అద్భుతంగా అనిపించేదండి. తర్వాత ఏదైనా సరే ఎవరికైనా సరే నేను చేయలేనేమో, నా వల్ల కాదు అని ఏ క్షణమైనా నేను నిస్సహాయపడినా సరే వెంటనే దాన్ని నేను చెప్పేదాన్ని కాదు. వెంటనే ఫోన్ చేసి ఎలా గమనించేవారు పత్రిజీ. వెంటనే ఫోన్ చేసి దానికి మళ్ళీ ఆ పుషప్ ఇచ్చేవారండి. నువ్వెందుకు తగ్గాలి, నువ్వు దేనికి తగ్గాలి అని ప్రతిదీ కూడా గైడెన్స్ ఇస్తూ, అంటే ఒక లోగా ఏ క్షణం కూడా మనని ఎనర్జీ పరంగా లోగా ఉండనిచ్చేవారు కాదు. ఆ హై ఎనర్జీకి ప్రమోట్ చేస్తూనే ఉండేవారు పత్రిజీ. అలాగే కరోనా టైంలో కూడా అసలు పిఎంసి అంటే అసలు ఎందుకు అనే సమయంలో పత్రిజీ పిఎంసి ఇదని బయటికి పంపించినప్పుడు పత్రి సార్ యొక్క ఎజెండా కరోనా టైంలో తెలిసిందండి. ఆయన పిఎంసి కోసం ఎందుకంత తప్పించాడు అనేది కరోనా టైంలో ఆయన టీవీలోకి వచ్చి ఇందుకోసం పిఎంసి అని చెప్పడం నిజంగా చాలా వండర్ఫుల్. అంటే వండర్ఫుల్ ప్లానింగ్ అయింది, ఫ్యూచర్ ప్లానింగ్. ఒకే ఒక వ్యక్తి శాఖార్ జగత్, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు నేను చేస్తానని సైకిల్ తొక్కకుండా ఆయన ఒంటరిగా స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు ఎంత ప్రపంచనాన్ని సృష్టించిందంటే కారకులు మరి పత్రిజీ అండి. ఆయన అంటానికి కూడా పేరు సరిపోదు. ఆయన కంప్లీట్ ఫుల్ఫిల్ యోగి, గురువు, దేవుడు, తండ్రి అన్ని క్యారెక్టర్ని అందరి దగ్గర అది ఫామ్ చేశారండి. మాకు తల్లి పోయినప్పుడు ఆ తల్లి లేని లోటు నాకు తీర్చారండి ఒక తండ్రిగా. నాకు తాతగారు అంటే నేను చిన్నప్పుడు చూడలేదండి. అంటే నా ఊహ తెలిసాక తాత లేరనమాట నాకు. అయితే ఒక తాతగారిలాగా లేకపోతే ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా మా మదర్ చనిపోయిన తర్వాత ఒక తల్లి పోర్షన్‌లో ఉండి గైడ్ చేసేవారు. భోంచేసావా అని ఫోన్ చేసేవారు. నిజంగా వండర్ అండి పత్రిజీ అనేది. అలాగే నాకెలా వండరో మా పిల్లలకి అదే. ఆయన హీరో. ఆయన ఒక గైడర్, ఒక తండ్రి. అంటే ఒక వ్యక్తికి ఫుల్‌ఫిల్‌గా ఇవ్వగలం గానీ ఇన్ని లక్షల మందికి ఒకే ఫీలింగు, ఒకే ప్రేమతత్వం, ఒకే ఫ్రెండ్‌షిప్‌నెస్, ఒకే వన్నెస్ అనేది మరి పత్రిజీ ద్వారానే మనందరికీ కూడా అందిందండి. ఎప్పుడైనా పత్రిజీని సార్ మీరు దొరకకపోతే ఏమైపోయేవాళ్ళం సార్ మేము అంతా దుఃఖంలో ఉండేవాళ్ళమని ఒకసారి అడిగితే పత్రిజీ అన్నారండి, మేడం నన్ను వెతుక్కుంటూ మీరు రాలేదు, మిమ్మల్ని వెతుక్కుంటూ నేనొచ్చాను అని చెప్పేవారు. అందులో ఆయనున్న గొప్పతనం దానికి మించింది ఇంకేముంది మేడం. అలాగే ఇంకొక సందర్భంలో పత్రిజీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటారు, నువ్వు శిష్యుడు కాదు, నేను గురువే, నువ్వు గురువే, నేను దేవుడైతే నువ్వే దేవుడే అనేది ఆయన స్టార్టింగ్ నుంచి ఎలా స్టార్ట్ చేశారో ఆయన చివరి దాకా అదే వ్యూలో, అదే ఎనర్జీలో, అదే తత్వంలో అది ఫుల్ఫిల్ చేశారండి పత్రిజీ నిజంగా. ప్రతి విషయంలో ఒక్క విషయం అని కాదండి. పత్రిజీ అంటే ఫుల్ఫిల్ మ్యాన్. ఆయనలాగా ఆయన ఈ సృష్టికి ఒక్కడు నేచర్‌తో పని చేయటం, నేచర్‌ని కనెక్ట్ అయ్యి చేయటం అనేది పత్రిజీతోనే సాధ్యం అండి అది. అసలు ఈ భూమండలంలో డబ్బు లేకుండా ఏ పని అవ్వదనే ఒక మూఢ వ్యవస్థలో మనం జీవిస్తున్నప్పుడు, నో నువ్వే దేవుడివి, నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు.
యు ఆర్ క్రియేటర్ అని మనందరినీ ప్రోత్సహించి నువ్వేదనుకుంటే అది జరుగుతుంది, డబ్బుతో పని లేదు, మెడిటేషన్ చేయండి, ధ్యానం చేస్తే దాని ద్వారా మీకు ఎన్నో మీ దగ్గరకు వస్తాయి అంటాం. 100% అందరి జీవితాల్లో పండుగ చేశాడండి పత్రిజీ. ఆ లేళ్ళడకలో కూడా ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ లాస్ట్ మాట ఒకటే మాట్లాడారు. వాళ్ళంతా మెడిటేషన్ గురించి అన్నిటి గురించి మాట్లాడుతుంటే సార్ చివరిగా మైక్ తీసుకుని ఒకే మాట చెప్పారు, ముందు నోరు లేని జీవులు కాపాడండి, శాకాహారులు అవ్వండి, తర్వాత ధ్యానం చేయండి అని అక్కడ మెసేజ్ ఇచ్చారండి. నిజంగా అందరూ అయితే కళ్ళంట నీళ్లు పెట్టి అది చెప్పేసి దిగిపోయారండి పత్రి సార్. అంటే ఆయన నిద్దట్లో లేపినా ఎక్కడున్నా ఆయన గోల్, ఆయన ప్లానింగ్, నిజంగా అన్ని క్యారెక్టర్లు ఆయనలోనే ఉన్నాయండి. మన ఈ భూమి మీద ఒక డాక్టరు, ఒక ఇంజినీరింగు, ఒక కలెక్టరు, ఇలా ఎన్నైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో అన్ని ప్రొఫెషన్స్ పత్రి సార్‌లో చూసాము. ఆయనతో ఎంజాయ్ చేశాము. ఆయన నుంచి ఎంతో జ్ఞానం తెలుసుకున్నాము. ప్రతి దానికి ఎప్పుడు స్వేచ్ఛ. అసలు స్వేచ్ఛ అనేది భూమి మీద సంసారంలో ఉండి స్వేచ్ఛ అనేది మరి అది సామాన్యమైన విషయం కాదండి పత్రిజీ ఇచ్చింది. సంసారంలో నిర్వహణం పెట్టి మళ్ళీ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది ఇవ్వటం అనేది అది చాలా మెరాకిల్స్ థింకింగ్ అండి అది. అదైతే నిజంగా ఇప్పటికీ దానికి అప్రిషియేట్ చేసుకుంటాం. ఎందుకంటే పత్రిజ స్వేచ్ఛ అంటే నీ ఇంట్లో నువ్వు ఉంటూ సంసార నిర్వహణ నువ్వు చేస్తూ నీ సెల్ఫ్ నువ్వెప్పుడు డెవలప్ చేసుకోవాలి, నువ్వు ఉన్నతంగా ఎదగాలి, స్త్రీ అంటే శక్తిమూర్తి అని ఎప్పుడు మనందరికీ కూడా మంచి సపోర్ట్‌గా ఆయన ఎప్పుడూ గైడెన్స్ ఇస్తూనే ఉండేవారు. అలాగే నా జీవితంలో నాకు అంటే ఒక మెరాకిల్ థింక్ మెడిటేషన్‌లకొచ్చిన తర్వాత ఒక పెద్ద ప్రాసెస్ వాకింగ్ జరిగిందండి. ఆ వాకింగ్ జరిగేటప్పుడు పత్రి సార్ ఒక తల్లి పురుడొచ్చినప్పుడు పిల్లలకి ఎలాగా గైడెన్స్ చేస్తది, అమ్మా 6 నెల వస్తుందా, 7 నెల వస్తుందా, జాగ్రత్త, నువ్వు తిన్నావా, కొంచెం జాగ్రత్తగా ఉండు, కొంచెం అలా ఎలా చెప్తారో నాకు నా లైఫ్‌లో వాకింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఒక నెలంతా బెడ్ రీడ్ అయిపోయానండి. ఆ టైంలో పత్రి సార్ ఎలా ఉంది, ఏం పర్వాలేదు, ప్రాసెస్ జరుగుతుంది, సోల్ రాబోతుంది నీ లోపలికి, ఏం పట్టించుకోకు, నువ్వు ఏ హాస్పిటల్‌కి వెళ్ళకని, ఏం తిన్నావు, పడుకున్నావా, లేసావా అని ప్రతి క్షణం మళ్ళీ నేను లేసి తిరిగే వరకు ఆయన గైడెన్స్ ఇస్తూనే ఉన్నారండి. నిజంగా తల్లి తండ్రి కూడా పనికిరారేమో ఆయన ముందు. వాళ్ళ దేహం దాకా ఈ భౌతికమైన జ్ఞానం ఇస్తే యూనివర్సల్ జ్ఞానం అనేది మరి పత్రిజీ ఇచ్చారండి. స్పిరిట్ అంటే పత్రిజీ మించిన యోగి భూమి మీద ఎవరు లేరండి. హీరో ఎవరు లేరు నా దృష్టిలో అయితే. ఆయన ఒక కృష్ణుడండి. అంటే మనలో మానవ అవతారంలో తిరిగే ఒక కృష్ణుడు అన్నమాట. కృష్ణుడికి ఎన్నైతే టాలెంట్స్ ఉన్నాయో పత్రిజీయే కృష్ణుడు. ఆనాటి బుద్ధుడు, ఆనాటి కృష్ణుడు మరి పత్రిజీలో ఆ వ్యూ నేను చూసామండి మా ఫ్యామిలీ అంతా. ఒకటి కాదు, ఆయన గురించి ఎన్నైనా చెప్పచ్చు. ఆయన డెడికేషన్ కూడా అందులో సంసార నిర్వహణ, ఆయన కూడా వాళ్ళ పిల్లలతో, భార్యతో సంసారంలో ఉంటూ కూడా ఆయన ఒక యోగిగా, అలాగే అన్ని మతాలు ఒక్కటేనని, సర్వమత సమ్మేళనం అని అందరు గురువులకి కాళ్ళకి దండం పెట్టేవారు. అందులో ఆయనకి మించిన వాళ్ళు ఇంకెవ్వరు లేరండి. ఎందుకంటే ఎవరైనా ఒక గురువు వస్తుంటే వాళ్ళతో సమానంగా కూర్చుంటారు సొసైటీ గురువు. కానీ పత్రిజీ వాళ్ళతో చేతులు కట్టుకుని నిలబడి వాళ్ళకి తలొంచి వెల్కమ్ పలికి వాళ్ళు చెప్పేదంతా ఫుల్‌గా విని వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని ఫోటో తీయించుకుని వాళ్ళకి సన్మానం చేసి ఎళ్లి వచ్చేదాకా ఒక రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక బాధ్యత. ఒక సొసైటీ నుంచి ఒక గురువుని మనం పిలిచామంటే ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనేది మరి పత్రిజీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం అండి. ఆయనలో ఉన్న గొప్ప అది క్యారెక్టర్ అండి పత్రిజీలో. తర్వాత రాత్రి 10 అయినా, 11 అయినా, 1 గంటైనా మా ఇంటికొచ్చినప్పుడైతే ఎవరైనా 1 గంటకు వస్తున్నారు, 1 గంటకి రీచ్ అవుతారు ఇక్కడ అని ఆయనకి గాని ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసిందంటే ఆ పడుకోయే ముందు నాకు చెప్పేవారనమాట. మేడం నా కోసం మాస్టర్స్ వస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి 1 గంట అవుతది, మరి ఫుడ్ రెడీగా పెడుతున్నావా లేదా అని అడిగేవారండి. అసలు వండర్ అన్నమాట. ఏంటి సార్ అసలు ఆయన ఒక్కొక్కటి విషయం మామూలు విషయం కాదు. అలాగే సార్ నేను చూసుకుంటాను సార్, మీరు పడుకోండి అంటే అప్పుడు వెళ్ళి పడుకునేవారండి. ఆళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకొని పంపేదాకా కూడా. అలాగే మేము ఎక్కడికైనా వెళ్ళినా మీరు బయలుదేరుతున్నారా? వస్తున్నారా? మీకు అకామిడేషన్ ఎక్కడుంది? మీరు ఎక్కడుంటున్నారు? మీరు తిన్నారా? బాగుందా? అని
వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడేవారండి. అసలు ఆయనకి ఏం అవసరం? వెళ్ళాం సార్‌ని చూడడానికి వెళ్ళాం. మనం ఎక్కడుంటే ఏంటి ఆయనకి? కానీ ప్రతి ఒక్కరికి అంత అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చేవారు. అలాగే భోజనాలు మన యజ్ఞాలు జరుగుతున్నప్పుడండి పత్రిజీ, ఒకసారి పత్రిజీని అడిగాను. సార్ వీఐపీ అంతా ఒకటే అయినప్పుడు వీఐపీ ఎందుకు పెట్టాలి సార్? అందరూ ఒకటే అంటున్నారు కదా! అందరూ సమానం అయినప్పుడు వీఐపీ వేరు, బయట వాళ్ళ భోజనాలు వేరు అని ఎలా పెడుతున్నారు ఇదేంటి సార్ అంటే, అప్పుడు పత్రిజీ చెప్పారండి. నిజంగా వండర్ ఆన్సర్ అన్నమాట. ఏమని చెప్పారంటే, మేడం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరూ సంవత్సరం అంతా క్లాసులు చెప్పుకుంటూ కష్టపడి పనులు చేసి యజ్ఞంలో రిలాక్స్ అవుదామని వస్తారు. అటువంటి వాళ్ళందరికీ సేవ చేసే భాగ్యం వీఐపీలో నాకు దొరుకుతుంది మేడం అని, వాళ్ళు 24 అవర్స్ ఇదే దృష్టిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి అది చేయటం బాధ్యత, మన ధర్మం అని చెప్పారండి. నిజంగా చూడండి అసలు ఆ మాట తలుచుకుంటేనే లోపల నుంచి నాకైతే ఏడుపొస్తుంది. అలా చూసేవాళ్ళు మనకి మిస్ అయ్యామండి అందరం కూడా. ఆ! అని చెప్పేవారనమాట. ఇప్పుడు కూడా చాలా చోట్ల ఇప్పుడు కూడా వీఐపీ లేదు అంటుంటే, ఆయన మాట గుర్తు తెచ్చుకునే ఎంత ఒక్క చిన్న పని చేస్తే చాలు వాళ్ళని ఎత్తి చూసుకునేవారండి పత్రిజీ. చిన్న పని, పెద్ద పని కూడా చిన్న పని చేస్తే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారో అండి. ఎంత గౌరవంగా చూసేవారో. అలాగే ఎవరిదైనా టాలెంట్ ఉందంటే, ఆ టాలెంట్ బయట పెట్టేదాకా కూడా వాళ్ళని ఫాలో అప్ చేస్తానే ఉండేవారు పత్రి సార్. అలాగే కామన్ సెన్స్, ఏ సమయంలో ఎక్కడ ఏం మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఎక్కడ నవ్వాలి? ఎక్కడ సీరియస్‌గా ఉండాలి? అనేది పత్రిజీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది పెద్దదేంటంటే కామన్ సెన్స్ అండి. కామన్ సెన్స్. అలాగే ఆయన ఆళ్ళ పిల్లల్ని పెంచే విధానం గురించి చెప్తారు పత్రిజీ. నిజంగా ప్రతి పేరెంట్ కూడా నేర్చుకుంటే పేరెంటు హ్యాపీగా ఉంటారు. అలాగే పిల్లలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారనేది సార్ నిజంగా అనేవారనమాట పత్రి సార్. సార్ ఇలా ఇలాగ ఏ యజ్ఞానికైతే ఆ యజ్ఞానికి క్లాసులకయ్యి మేము బయటకి వచ్చేస్తున్నామంటే పత్రి సార్ అనేవారు. రెక్కలొచ్చిన ఏ పిరమిడ్ మాస్టరు ఇంట్లో ఉండడు మేడం. రెక్కలతో ఎగరటానికే చూస్తాడు తప్ప, రెక్కలు రాని మాస్టర్సే ఇంట్లో ఉంటారు అని చెప్పారండి ఒకసారి. ఆయన చెప్పే ప్రతి మాటలో చాలా చాలా పరమార్థాలుంటాయి. అలా పత్రిజీ అడుగడుగునా మాకు సపోర్ట్‌గా ఉంటండి. అలాగే మా పిల్లలు చదువు విషయంలో కానీ, ఏ విషయంలో గాని అందరిని నచ్చింది చేయమనేవారు. కానీ మేము అడిగినప్పుడు ఒకటే అనేవారు. "ఏయ్! నేను చెప్పింది మీరు చెయ్యాలనేవారు. నేను చెప్పిందే మీరు చదవాలి. మా పిల్లల్ని అలాగే అని ఆయన ఏది చెప్తే అదే చదివారు. ఆయన ఏం చేయమంటే అదే చేశారు." అంటే ఇలా కూడా ఉంటదా పత్రిజీలో కోణం అని నాకనిపిచ్చేదనమాట. ఈ కోణం చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చిందండి. పత్రిజీ అందరికి నీకు నచ్చింది చేయమంటారు. కానీ మా ఫ్యామిలీ దాకా వచ్చి నేను గమనించుకుంటే పత్రిజీ అనేవారనమాట. "ఏయ్! నీ పిల్లలు కాదు ఈళ్ళు నా పిల్లలు. అర్థమైందా? ఈళ్ళిద్దరు నా పిల్లలు" అనేవారు. మా పిల్లల్ని అదే అనేదాన్ని. "మేము తల్లిదండ్రులు కాదమ్మా, పత్రి సార్ ఏది చెప్తే అందులో దూకేయండి" అనేదాన్ని. అంటే పత్రిజీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఎన్నో యాంగిల్స్ అండి. సార్ చెప్పాలంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు మా హాల్‌లో ఫోటో ఉంటదండి. పత్రిజీ ఫోటో ఎదురుగుండా ఉంటది. రోజు పొద్దుటే లేసి మేము కాసేపు వాకింగ్ ఎళ్ళొచ్చాక కూర్చొని టీ తాగుతూ, "ఈరోజు వంట ఏం చెయ్యాలి?" అని అడుగుతాను మా వారిని. మా వారంటారు, "పిల్లలున్నారు కదా! పిల్లల్ని అడుగు" అంటారు. పిల్లల్ని అడిగితే, "అమ్మ నీకు నచ్చింది చెయ్యి" అంటారు. ఇది రోజు మాకు జరిగే డిస్కషన్ అండి. అంటే అది నేను వెంటనే పత్రి సార్ ఫోటో చూసి నవ్వుతానన్నమాట. ఎదురుగుండానే ఉంటదండి ఫోటో. అయితే ఇదే డిస్కషను పత్రిజీ ఒకసారి నేను కలిసినప్పుడు అందరూ ఉన్నారండి. ఉంటే మీకు అందరికి ఒక రహస్యం చెప్తాను. శైలు మేడం ఇంట్లో ఒకటి జరుగుతది. అది నేను చెప్తానని మేము ఇక్కడ మాట్లాడుకునే డిస్కషన్ అంతా అందరి ముందు చెప్పారండి. ఇదేంటి ఫోటోలో ఆయన లేడంటారు. ఆయన ఉండరంటారు. ఆ ఎదురుగుండా ఫోటో సార్‌దే ఉంటదండి. కానీ మా హాల్‌లో వీళ్ళు నలుగురు కూర్చుంటారు. టీ తాగుతారు. తాగినప్పుడు వీళ్ళ డిస్కషన్ ఎలా ఉంటదో తెలుసా అని మేము మాట్లాడుకునే మాటలన్నీ చెప్పారండి. అసలు ఆయన నేనేమి చేయనంటారు కానీ అన్నీ ఆయనే చేస్తాడండి. అది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన గొప్పదనం. ఆయన క్యారెక్టర్‌లో ఉన్న గొప్ప ఇదండి. అన్నీ ఆయనే చేస్తాడు. కానీ నేనెందుకు చేస్తాను? నేనేం చేయనంటారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటారు. సార్ మీరిలా చెప్తున్నారు కానీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోమని, కానీ మీరే
వెనకాలండి మీరే చేయిస్తున్నారన్న విషయం నాకు తెలుసు సార్ అని నా అనుభవం కొద్దీ నేను చెప్పేదానండి. అప్పుడు శైలు మేడం గప్‌చుప్ ఎవరికీ తెలియకూడదు విషయం అనేవారు. అక్కడ అందరూ ఉండేవారు అక్కడ మాట్లాడేటప్పుడు అన్నమాట. మీరు అన్ని అబద్ధం చెప్తున్నారు సార్, నేనేమి చేయనని, అన్ని చేసేదే మీరు. కానీ మీరు చేశారంటే మీకు దండేసి మీకు గంట కొట్టేస్తారని భయం అనేవాళ్ళన్నమాట. అంటే ఆయన గుర్తింపు కోసం ఆయన ఎప్పుడు పాకులాడలేదండి. అది గ్రేట్. అది ఇంకా ఒక భగవంతుడి లక్షణం అండి. పత్రి సార్ అంటే ఒక భగవంతుడు ఎలా ఉంటాడో అలాగే పత్రి సార్. పత్రి సారే ఆయనే ఈయన. అలాగే పత్రిజీ నాకు తాడే లేదంటారు. కానీ ఆయన తాడే లేదని ఎవరైనా నమ్మగలరండి? ఆహా! ఆయన మనని మాటల్లో కొంతమంది ఎక్స్‌పెక్టేషన్‌లకి అంటే బ్రేక్ చేసేవారు. ఎందుకంటే ఆధారపడకూడదని. ఆయన చిన్నగా చెప్పుకునేవారు. నాకు ఏమీ లేదు, నాకు విజన్ లేదు, నాకు తాడే లేదనేవారు. లోకాల కబుర్లన్నీ చెప్పేసేవారు మనకిక్కడ. మన సొసైటీలో ఏ సొసైటీలో ఇవ్వనంత స్వేచ్ఛ పత్రిజీ మనందరికీ ఇచ్చారండి. అందరు సొసైటీలకెళ్ళమన్నారు. అందరిది నేర్చుకోమన్నారు. అందరిది చూడమన్నారు. దానిలో నీకేదనిపిస్తే అది చేయమన్నారు. ఇంత స్వేచ్ఛ ఏ గురువు ఇవ్వరండి. మన పత్రిజార్ ఒక లెజెండ్. ఆయనకి పేరు ఏం పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు. ఆయన ఒక సూపర్ మ్యాన్. నిజంగా గ్రేట్ పత్రిజీ. లవ్ యూ పత్రిజీ. కాపోతే ఆయన్ని మనం అంతా మిస్ అయ్యాం. కానీ ఆయన చైతన్యం మన అందరిలో మళ్ళీ ఆ చైతన్యమే నడిపిస్తుందండి ఇప్పుడు అందరినీను. పత్రి సార్ చైతన్యంతోనే మనం అందరం వర్క్ చేస్తున్నాం. నిజంగా గ్రేట్. అలాగే ఈ పత్రిజీ ఫిల్మ్‌లో మా పాపని క్యారెక్టర్ తీసుకోవడం నిజంగా అది పత్రి సార్ గ్రేసే. నిజంగా థ్యాంక్ యూ వెంకట్ గారు. మాకు మా ఫ్యామిలీకి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు తెలిసి మీది చాలా చాలా లాంగ్ జర్నీ. చాలా దగ్గరగా చూసిన వారు మీరు. అవునండి. పత్రి అవును. గారిని చాలా అంటే చాలా దగ్గరగా చూసినవారు. నిజంగా ఎక్సలెంట్ మేడం. మీరు చెప్పారు చూడండి. ఒకరిని అంటే ఇంటికొస్తున్నారంటే మనం ఎలా వాళ్ళని దగ్గర తీసుకోవాలి. సో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయటం ఆయన. ఆ అర్ధరాత్రి వచ్చినప్పుడు వారి కోసం ఈరోజైతే నిజంగా ఇవాళ ఇదే వింటున్నాం స్వేచ్ఛ గురించి. ప్లస్ ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడం గురించి ఆయన మీరు చెప్పారు. తెల్లవారుజామున 3 అయినా కూడా ఆయన వెతుకుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. దేని కొరకు అని చెప్పేసి. సూపర్ మేడం. ఒకసారి మేడం అడిగారండి పత్రి సార్, నువ్వు వెళ్ళిన ఊరే ఎందుకు అత్తమాటికి వెళ్తున్నావు కదా, మళ్ళీ ఎందుకు ఆ ఊరు వెళ్తావు అంటే పత్రి సార్ అన్నారండి, గవర్నమెంట్ రోడ్లు వేస్తది, మధ్యలో చెక్కింగ్ రోడ్లు ఎలా ఉన్నాయి, గుంటలు పడినాయా, సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్కింగ్ ఎలా వెళ్తారో నేను అందరినీ చెక్కింగ్ వెళ్తానని చెప్పారండి పత్రి సార్. వెళ్ళిన వాళ్ళ ఇంటికే ఎందుకు వెళ్తామని అడిగినప్పుడు సారు నిజంగా చాలా అద్భుతం అండి. పత్రిజీ అనేవారు, శైలు మేడం రాత్రుళ్ళు పైలోకంలో గోల, తెల్లారితే కింద లోకంలో గోల, నాకు పైలోకంలో నైటు ఆ గోల తప్పట్లేదు, పగలు ఈ గోల తప్పట్లేదని అందరితో మాట్లాడుతూ అనేవారండి ఆయన పత్రి సార్. నిజంగా గ్రేట్ మేడం. ఎప్పుడు ఏది ఇంత సఫరింగ్ వచ్చినా మాకు వెంటనే ఫోన్ వచ్చేదండి, ఏ చిన్న సఫరింగ్ అయినా. ఇంకా అది మేము ఇంకా చెప్పాలా మానా అనేటప్పుడు ఆయన ఏంటి సంగతులు, ఏంటి ఆ చెప్పేదాకా ఏంటి అంటే నాకు అర్థమైపోదు. విషయం బయటకు వస్తే గానీ ఈయన ఫోన్ పెట్టరనేది మాకు అర్థమైపోదు. వెంటనే విషయం చెప్పేవాళ్ళు అనమాట. అలా ఇంకోటి ఏంటంటే మా మదర్ కి సీరియస్ అయిందండి. పెరాలసిస్ వచ్చిందనమాట. వస్తే మా మదర్ దగ్గర ధ్యానం చేయటం అన్ని జరుగుతున్నాయి. కానీ పత్రి సార్కి చెప్పకపోతే సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏంటి సంగతులు అన్నారు. చాలా బాగుంది సార్, అన్ని హ్యాపీ సార్ అంటాం కదండి. అంటే ఇంకేంటి అంటున్నారు. ఇదేంటి ఇంకేంటి అంటే విషయం అర్థమైపోయిందేమో అని, ఇలా మా మదర్కి బాగాలేదు సార్, అందుకని ఇక్కడ ఉన్నాను సార్ అంటే అప్పుడు పత్రి సార్ అన్నారండి, ఏ బోడిదానా, మీ అమ్మకు ఒంట్లో బాగోపోతే నాకు చెప్పొద్దా అని తిట్లు మొదలెట్టారు. ఇదేంటి ఎవరికైనా ఒంట్లో బాగోలేదంటే తిడతారు, పత్రి సార్ నాకు చెప్తున్నావు ఏంటని చెప్పలేదని తిడుతున్నారేంటని ఫుల్గా తిట్టేసి, ఏం పర్వాలేదు మీ మమ్మీకి అంతా బానే ఉంటది, తొందరగా తగ్గిపోద్ది అని చెప్పారండి. నెక్స్ట్ డే మన్నాడికి మా అమ్మగారు చెయ్యి మామూలు అయిపోయి టిఫిన్ ఇడ్లీ నంచుకుని తిన్నారండి.
అసలు విషయం ఆయనలోకి వెళ్ళిపోతే, విషయం ఆయన బుర్రలోకి వెళ్ళిపోయిందంటే అది సాల్వ్ అన్నమాట. ఏదైనా మనం ఆయన ఏదైనా చెప్పారనుకోండి, శైలు మేడం ఇదని చెప్పారనుకోండి, అది గన్ షాట్ అన్నమాట. ఆ పత్రి సార్ కూడా ఎక్కువ వస్తువులు వేసుకున్నా, ఎక్కువ రెడీ అయినా కూడా జట్టి రాణి మేడం ఇంటికి వచ్చేవారండి. అక్కడ జానయువత ప్రోగ్రామ్ చేసింది వెళ్తుంటే సార్ ఇలా పిలిచి, మేడం ఇవన్నీ మనకు అవసరం అంటారా అన్నారండి. అప్పుడు ఏ రోజైతే ఆ మాట అన్నారో మళ్ళీ ఆ వస్తువుల జోలికి నేను ఇప్పటిదాకా వెళ్ళలేదండి. అంటే ఆ శైలు లేదనమాట. ఆ శైలు గెటప్ పోయింది. అంటే ఆయన వాక్‌తో అన్నాడు అంటే ఫుల్ చేంజింగ్. అంటే మనం ఒకటి క్లాస్‌లో విని అది తెలుసుకొని మనం ఆచరించి అది ఫార్మ్‌లో పెట్టేసరికి కొంచెం టైం పడుద్ది. కానీ గురువుతో అలా కాదండి. పత్రిజీతో అలా ఉండేది కాదు. ఏదైనా ఒకటి మన మార్పు రావాలంటే ఆయన ఆరలోకెళ్ళి కూర్చునేసరికి టోటల్లీ ఆ మార్పు వచ్చేసేదనమాట. ప్రతి విషయంలో ఆ మార్పు వచ్చేసేదండి. ఏదైనా అంటే ధైర్యం చెప్పేవారు. అండమాన్ క్లాస్‌కి పిలిస్తే నేను వెళ్ళనన్నానండి. పత్రి సార్ ఫోను చేసి, "నువ్వు అండమాన్ ఎందుకెళ్ళవు? అక్కడికెళ్ళు. ఏం పర్వాలేదు. దివాంజీని కూడా జత తీసుకొని అండమాన్ ఎళ్లి నువ్వు క్లాస్ చెప్పు. అక్కడ నీ అవసరం ఉందని" మోటివేట్ చేశారనమాట. నాకు ఫ్లైట్ ఎక్కడం అంటే భయమండి చిన్నప్పటి నుంచి కూడా. ఇంక సార్ చెప్పారని అండమాన్ క్లాస్ చెప్పొచ్చారండి. ఇలా ఎన్నో ఛాలెంజెస్ దాటించారండి ఎంతో మంది మహిళల్ని. మహిళలకి నిజంగా ఒక తండ్రిలాగా సపోర్ట్‌గా ఉండి మనందరిని ముందుకు తీసుకొచ్చారండి పత్రిజీ. ఏ విషయంలోనూ ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి ఆయనయి. కాబట్టి మనకిచ్చిన సమయం బట్టి సార్ గురించి చెప్పడం అలాగే ట్రెక్కింగ్ మా మదర్ పోయినప్పుడు సఫరింగ్‌లో ఉన్నప్పుడు మేడం నువ్వు ట్రెక్కింగ్‌కెళ్ళు మారేడుమిల్లి ట్రెక్కింగ్ అవుతుంది కదా! నువ్వు ట్రెక్కింగ్‌కెళ్ళు అని పంపించారండి. నిజంగా ట్రెక్కింగ్‌కెళ్ళిన తర్వాత కూడా చాలా చేంజెస్ అనేది మేము ఫీల్ అయ్యాము మా ఫ్యామిలీలోని. ఇంకా ఫుల్ అన్నమాట. అప్పుడు ప్రేమనాథ్ సార్ ట్రెక్కింగ్ పెట్టారు మారేడుమిల్లి. సార్‌తో పాటు వెళ్ళామండి. అక్కడ టోటల్లీ మా వారు అక్కడ అప్పటి వరకు పత్రి సార్ "దివాన్‌జీ నువ్వు పిరమిడ్ కట్టడానికి వచ్చావయ్యా, బిజినెస్ చేయడానికి రాలేదయ్యా" అని మా వారిని వెంటాడేవారనమాట. మా వారు అనేవారు, "ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈయన బిజినెస్ వదిలేయమంటారేంటి? ఈయన గోల్డ్ షాప్ అండి." ఫస్ట్ ఐరన్ హార్డ్‌వేర్ చేసేవారు. తర్వాత గోల్డ్ షాప్ పెట్టారనమాట. మా బావగారితో అన్నమాట. ఇద్దరు కలిసి చేసేవారు. అయితే "ఏమయ్యా దివాన్‌జీ నువ్వు బిజినెస్ చేయడానికి రాలేదయ్యా, పిరమిడ్ కట్టడానికి వచ్చావయ్యా, పిరమిడ్‌లు కట్టాలనేవారు." మా వారు సందులోంచి పారిపోయేవారు. ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈయన బిజినెస్ మానేయమంటారని. అలాగా 5 ఇయర్స్ ఆయన అలా ఆహ్, ఎప్పుడు కలిసినా అదే మాటన్నమాట. మా వారు తప్పించుకెళ్ళిపోయేవారు. కానీ ఆ ట్రెక్కింగ్‌లో ఆయనకి అక్కడ 5 రోజులు ఉండటం ఆ అడవిలో ఆయనకి అర్థమైందండి. సంపాదించింది మనకు సరిపోతది. ఇంకెందుకు దేని గురించి పరుగులెట్టాలి? ఉన్న దాంట్లో తృప్తి పడితే హ్యాపీగా లైఫ్ ఇటు ధ్యానం, ధ్యాన ప్రచారం, పిరమిడ్ ఇవన్నీ చేసుకోవచ్చు కదని ఆయనకాయనే రియలైజేషన్ వచ్చండి. షాప్ వదిలేసి అన్ని సెటిల్‌మెంట్ చేసుకొని అప్పుడు వశిష్ఠ గౌతమి పిరమిడ్ కనెక్ట్ అయ్యారండి. పత్రి సార్ కాశీ ప్రోగ్రామ్ కాశీకెళ్ళి పత్రి సార్ దగ్గర సార్ నేను బిజినెస్ వదిలేసాను సార్ అని చెప్పారండి. చెప్తే కాశీలో పత్రి సార్ పేపర్ చదువుతున్నారన్నమాట. పరిగెట్టుకొని ఎళ్లి గట్టిగా హగ్ చేసుకొని ఆయన కళ్ళల్లో ఒక ఏమంటారు స్టార్స్ చూసానండి ఆ రోజు. దివాన్‌జీ బుద్ధుడయిపోయాడయ్యా. అంటే గురువు అన్నీ చెప్పడు. కానీ మనం చేస్తే ఆయన ఎంత ఆనందపడతారనేది ఎన్నో సందర్భాల్లో నేను చూసేదాన్నండి. మా పిల్లలతో అనేవారు, "ఉద్యోగాలు చేయడానికి బోలెడుమందున్నారు. ఒక వివేకానంద, గాంధీజీ వీళ్ళందరి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఈ పోస్ట్‌కి మీరు అప్లై చేయొచ్చు కదా!" అనేవారు. అంటే ఆయన అంత ఇంటెన్షన్ అన్నమాట. ఎవరు అలా తయారవ్వాలి, ఎవరికి అలా అందించాలి అని ఆయన ప్రతీదీ కూడా 14 రోజులు జానమా చక్రం, 21 రోజు జానమా చక్రం అనేవారండి. అంటే పత్రి సార్ అయ్య బాబోయ్! 21 రోజు జానమా చక్రమా ఎలా చేయగలరు అంటే, యెస్ డూ చెయ్యాలంతే అని ట్రస్ట్‌కి అలా ఇచ్చేసేవారనమాట. అంటే దానిలో ఆ అన్నదానానికి ఎలా పెట్టగలం, అకామిడేషన్ ఎలా ఇవ్వగలం ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తాం గానీ ఆయనకి తెలుసు. ఏ సమయానికి ఎక్కడి నుంచి సృష్టి జరగబోతుంది అనేది ఆయనకి తెలుసు. కాబట్టి పత్రిజీ అన్నారంటే అది చూడటానికి కష్టంగా ఉన్నా అందులో దూకేసేవాళ్ళమండి. అందులో ఈదటమే. గాల్లో దీపం పెట్టేయడమే. పని చేసేయడం. అప్పుడు ఆ కిక్కే కిక్కు. ఆ కిక్ అలవాటు చేశారండి మా ఫ్యామిలీకి పత్రి సార్. "శైలు మేడం ఎప్పుడు గాల్లో దీపం పెట్టి పని చేయాలి మేడం" అన్నారు. ఇదేంటి ఇలా అంటారు గాల్లో దీపం పెడితే ఆరిపోద్ది కదా అనుకున్నాం. కానీ గాల్లో దీపం పెట్టడం అంటే నేచర్‌తో కనెక్ట్ అవ్వడం అనేది తర్వాత తెలిసిందండి.
ఏదైనా సరే మేము డబ్బు చూసుకుని పని చేయండి, ముందు పని మొదలెట్టుతాం, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ టైంకి ఏది అవసరమో ఆ సహకారం వస్తుంది, ఇది వస్తుంది అనమాట. నేను వచ్చిన కొత్తలో అండి మహాకరుణ యాగం చేశాం, మహాకరుణ యజ్ఞం చేశామండి రాజమండ్రిలో. చేసినప్పుడు అక్కడ కొత్త కొత్త మాస్టర్లతో పరిచయం, కొంచెం అక్కడ వాళ్ళ ప్రవర్తనలో గాని, వాళ్ళేమో బియ్యం ఇస్తానని ఇవ్వకపోవడం, చాలా నలిగిపోయాను అనమాట. అప్పుడు కొత్త నేను రావడం కూడా, ఆ యజ్ఞం చేయడం కొత్త. ఒకళ్ళు ఇస్తానని ఇవ్వకపోవడం, ఇలా రకరకాలుగా. అంటే యజ్ఞం అయ్యేసరికి నాకు ఫుల్ డిస్టర్బెన్స్ అయిపోయింది. అయిపోయి లేదు 41 రోజు ఇంట్లో ధ్యానం చేయాలి. వీళ్ళు ఎలా చేశారు, ఆళ్ళు ఎలా చేశారు కంప్లైంట్లు వస్తున్నాయి నా నోట్లోంచి. అసలు పత్రి సార్ నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అంటారు కదా! నేను ముందు అర్జెంట్‌గా బయటికెళ్ళడం మానేసి, ముందు నన్ను నేను సరి చేసుకోవాలి. 41 రోజు ధ్యానం పెట్టుకోవాలని సైలెంట్ అయిపోయానండి. అయిపోయిన తర్వాత పత్రి సార్ పక్క ఊరొచ్చారు. చూడటానికెళ్ళాను. వెళ్ళాను కానీ సార్ నిడదవోలు పెళ్ళికెళ్ళిపోతూ, "ఏ శైలు మేడం అలా డల్‌గా ఉన్నావేంటి?" అని అడిగారు. అబ్బే! ఏం లేదు సార్, బానే ఉన్నాను సార్ అంటే, "లేదు లేదు డల్‌గా ఉన్నావు నువ్వు" అని చెప్పి ఆయన కారు ఎక్కేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నందాని అడిగారట, "శైలు మేడం అలా డల్‌గా ఉందేంటని?" "ఏమోండి నాకు అలాగే అనిపించింది" అన్నాడట నంద. రాత్రి 11, 11:30కి ఫోను చేశారండి. ఫోను చేసి, "ఆ! శైలు మేడం ఏంటి సంగతి, విషయం చెప్పు. అలా డల్‌గా ఉన్నావే, ఎప్పుడు నువ్వు అలా లేవని" సార్ మాట్లాడితే అప్పుడు చెప్పానన్నమాట. "సార్ ఇలా మహాకరుణ యజ్ఞానికి మీరొచ్చారు కదా సార్! చాలా మంది కొంతమంది మాస్టర్‌లో ఆ సరికాని ఆలోచనలు, ఆళ్ళ మాటలు చూసి నేను తట్టుకోలేకపోయాను. నేను సరిగా లేను, కంప్లెయింట్‌లోగా ఉన్నాను అని నాకు అనిపించింది సార్. నాకు అందుకనే నేను కొన్నాళ్ళు ఇంట్లో కూర్చొని ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను సార్" అంటే అప్పుడు పత్రి సార్ తిట్టారండి. "ఏ నువ్వు నువ్వు కంప్లెయింట్ చేయట్లేదు మేడం. నీది కంక్లూజన్. దాన్ని కంప్లెయింట్లు అనరు. ఆ! ఒక బుద్ధుడు మొహం మీద ఉమ్మేశారు. ఉమ్మేసినా బుద్ధుడు ఆగాడా? గాంధీజీని ఎన్నో తిట్లు తిట్టారు. ఆయన ఆగాడా? రమణ మహర్షిని తిట్టని వ్యక్తులు లేరు. ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయినా ఆయన ఆగాడా? మరి నువ్వెందుకు ఆగాలి? ఈ రోజు నుంచి ఒక మాట చెప్తున్నాను. ఇది నువ్వు జీవితంలో అప్లై చేసుకో అని చెప్పి, నాకు ఒకే ఒక మాట, ఏదైనా నీ ఆలోచన నీ బుర్రలోకొచ్చిందంటే ఒక్కడుగు నువ్వెయ్యి. వ్యక్తుల మీద ఆధారపడకు. ఆ సమయంలో ఎవరు రావాలో, ఎవరు సహకరించాలో వాళ్ళు సహకరిస్తారు" అని చెప్పారండి పత్రిజీ. మరి నిజంగా ఏ వర్క్ చేయాలన్న ఒక్క ఆలోచన నేను వెంటనే అప్లై చేస్తాను. ఆ సమయానికి ఎవరు రావాలో ఆళ్ళొస్తారు. ఎవరు ఇవ్వాలో ఆళ్ళిస్తారు. అది అద్భుతంగా జరుగుతుందండి. ఇది నాకే కాదు అందరికీ వర్తిస్తదిది. కాబట్టి ఇలాగ పత్రి సార్ ప్రతి విషయంలోనూ, ప్రతి సెకండ్, ప్రతి ఇదిలోనూ కూడా ఆయన ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్ కూడా, నేను ఏదైనా పత్రి సార్‌కి, "సార్ నాకిలా ఉందనగానే" ఏం కాదులే, అది తగ్గిపోతదిలే" అని అనేవారు. తెల్లారేసరికి మళ్ళీ అది కవర్ అయిపోయేదండి. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పాలి పత్రిజీ గురించి. అంటే మనం అందరం ఇక్కడే ఉంటాం. కానీ ఎంతో మంది పైలోక వాసులతో మన ముందే మాట్లాడతారండి పత్రిజీ. అది నాకు అనుభవం అయింది. నా వాకిన్ ప్రాసెస్‌లో జాంబవంతుడితో కనెక్టింగ్ ఉంది నాకు. అది నా వాకిన్ ప్రాసెస్ అంతా బుక్ రాయించేటప్పుడు కరెక్ట్‌గా ఆ జాంబవంతుడు ఎక్స్‌పీరియన్స్ దిద్దుతున్నారనమాట వశిష్ఠ గౌతమి పుష్కరాలకి. ఆ జాంబవంతుడు వచ్చాడు అనేది దిద్ది అక్కడ పెన్ను చుక్క పెట్టి, పెన్ను దాని మీద పెట్టి, "శైలు మేడం, శైలు మేడం నీకొక ఫ్రెండ్‌ని నీకు పరిచయం చేయాలి ఈవేళ" అన్నారు. "అవునా సార్, ఎవరు సార్ ఆ ఫ్రెండ్" అంటే, "మరి ఆ ఫ్రెండ్‌ని నేను పిలుస్తాను. నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తావా? హాయ్ చెప్తావా?" అన్నారు. అదేంటి పత్రి సార్ ఎప్పుడు ఇలా అనరు కదా! "అలాగే సార్ షేక్ హ్యాండ్ ఇస్తాను" అంటే, "ఇవ్వాలి మర్చిపోకూడదు. షేక్ హ్యాండ్ ఇస్తావు కదా!" అని ఆ రూమ్‌లో మేము వశిష్ఠ గౌతమి పర్ణశాలలో కూర్చొనున్నామండి. ఒకాయన్ని పిలిచి ఆ గట్టు దగ్గర ఒకాయన నల్లగా ఉంటాడు. ఆయన నిలబడున్నాడు. ఆయన్ని ఒకసారి తీసుకురా నువ్వెళ్ళని ఒకాయన్ని పంపించారండి. ఆయనెళ్ళాడు. ఆయన తీసుకొచ్చాడనమాట. తీసుకొస్తే ఆ వచ్చినాయన ఎలా ఉన్నాడంటే ఆవు చెవులనమాట. మొహం 4 డిఫరెంట్‌గా ఉన్నాడు. అసలు మనిషిలా లేడనమాట. ఇదేంటి ఈయన డిఫరెంట్‌గా ఉన్నాడు. మొహం ఏమో పలకలుగా ఉంది. ఆవు చెవుల్లా ఉన్నాయి. ఎవరీయన అనుకునే లోపల పత్రి సారు, "ఏ శైలు మేడం నీ చెయ్యివ్వి ఆయనకి. నీ సెకండ్ ఇవ్వి. నువ్వు సెకండ్ ఇవ్వని" నా చెయ్యంక, ఆయన చెయ్యంక చూత్తానే ఉన్నారు. ఇదేంటి పత్రి సార్ ఎప్పుడు ఇలా చూడలేదని చెప్పి ఆయనకి ఎప్పుడైతే సెకండ్ ఇచ్చానో, అప్పుడు ఆయనే జాంబవంతుడు అనే విషయం నాకు తెలిసిందండి. సెకండ్ ఇవ్వగానే నా ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్న ఆ టచ్ వెంటనే స్ట్రైక్ అయిందనమాట. ఎప్పుడు నాకు స్ట్రైక్ అయిందో వెంటనే ఆయన్నన్నారు, "యూ కెన్ గో" అన్నారు పత్రి సార్. "నెక్స్ట్ నౌ సే యూ కెన్ గో" అన్నారు. అనగానే ఆయన వెళ్ళిపోయాడనమాట. నేను అయ్య బాబోయ్! ఈయన జాంబవంతుడా అని అనుకుని రియలైజేషన్ ఆయన వెళ్ళిపోయాడు. ఇంక సార్‌ని వదిలేసి ఆయన వెనకాల పరిగెట్టాను. అసలు ఎవరు ఈయన అని చూసేసరికి గుమ్మం దాటాడండి. నాకెక్కడా కనిపించలేదండి మళ్ళీ.
అమ్మ అప్పుడు పత్రి సార్ లోపలికి వచ్చిన తర్వాత ఏ శైలు మేడం ఎలా ఉంది, సెకండ్ బాగుందా అంటే, అయ్యి బాబోయ్ పత్రి సార్ మీరు సామాన్యులు కాదండి, ఎక్కడో ఉన్న జాంబవంతుని తీసుకొచ్చి నాకు సెకండ్ ఇప్పించారు సార్, మిమ్మల్ని ఏమనుకోవాలంటే అది సంగతి అని చెప్పి అక్కడి నుంచి మిగతాది కంటిన్యూ చేశారండి. ఇలా ఎన్నెన్నో ఉన్నాయండి పత్రి సార్తో అడుగడుగున. మా లైఫ్ లో మేము లేవండి, పత్రి సారే నేనెంతో మా వారికి అంతే. మా ధనశ్రీ మా అమ్మాయి, సత్యశ్రీ, మేము నలుగురం కూడా పత్రిజీయే మా జీవితం అండి. ఆయన ఏఎంకో మేము ఇంకా ఉన్నామంటే ఆయన యొక్క ఏఎంని ఏదో ఉడతాబత్తిగా మేము తీసుకెళ్ళటం కోసమే మేము ఇక్కడ ఉన్నాం అని. తర్వాత జీవితంలో ఒక బాధాకర విషయం ఏంటంటే అండి, పత్రి సార్ అడిగారనమాట, మేము చాతుర్మాస మహిళా దీక్ష జూమ్ లో చేస్తున్నప్పుడు ఎప్పుడు వాట్సాప్ కాల్లో మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఎవరు మన శాంతి, ఒంగోలు శాంతి ఫోన్ చేసింది అనమాట, పత్రి సారు నీకు లైన్ కలపమన్నారు, ఆ లైన్ లో ఉన్నారు మాట్లాడండి అంటే. మాట్లాడితే ఎలా జరిగింది ప్రోగ్రామ్ అంటే, బాగా జరిగింది సార్, చాతుర్మాస దీక్ష జరిగిందండి అక్కడ, తిరుపతి చైర్మన్ తో ఇంటర్వ్యూ చేసాం శాంతి నేను. దాని గురించి మాట్లాడుతుంటే మధ్యలో అన్నారు పత్రి సార్, మేడం నేను చంద్రమండలం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నాకు కూడా నువ్వు వస్తావా అని అడిగారండి. సడన్ గా, సందర్భం లేదు ఏమీ లేదు. నేను చంద్రమండలంకి వెళ్తున్నాను మేడం, నాతో పాటు వస్తావా, నేను సీరియస్ గా అడుగుతున్నాను అన్నారు. అంటే అలాగే సార్ వస్తాను సార్ అని అనొచ్చు కదండి. నేనేమన్నాను, వస్తాను సార్, మా ధన, మా సత్య, నేను, మా వారు మేము నలుగురు వచ్చేస్తాం సార్ అన్నాను. అనగానే ఇంకేం మాట్లాడలేదు పత్రి సార్. అది మొన్న పత్రి మేడం దగ్గర అది ఒక్కటి ఉండిపోయిందమ్మా, సారు ఎంతో డెడికేట్ గా అడిగారు, అనవలసింది నేను, అక్కడ కూడా ఫ్యామిలీ ఎఫెక్ట్ ఉన్నట్టుంది నాకు, అదే బయటపడింది అని అనుకున్నాను అనమాట అండి. ఇలాగా అలాగే పత్రి సార్ ఇంకొక విషయం చెప్పాలండి పత్రి సార్ది. ఎవరు మా తటవతి రాఘారావు గారు వాళ్ళ ఇంట్లో ఆ 7 రోజుల యజ్ఞంలో పత్రి సార్ అక్కడికి వచ్చారనమాట. వస్తే అక్కడికి వెళ్ళాం అనమాట. వెళ్తే పత్రి సార్ క్రికెట్ చూస్తూ, ఆ రోజు ప్రేమికుల రోజు అండి, అయితే క్రికెట్ చూస్తూ సడన్ గా శైలు మేడం నువ్వు నాకు ప్రామిస్ చేయాలి అని అడిగారు. వినిపిస్తుందండి? కరెంటు పోయింది. వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. లైట్ గా శైలు మేడం, కనిపిస్తున్నారు కూడా. ఓకే, శైలు మేడం నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలని అడిగారండి. సార్ మీకు నేను ప్రామిస్ చేయటం ఏంటండి, మీకు నేను ప్రామిస్ చేయడం ఏంటి సార్, మీరు ఎందులో దూకమంటే అందులో దూకేస్తున్నాం కదా సార్, మళ్ళీ ప్రామిస్ ఎందుకు సార్ అంటే, లేదు శైలు మేడం నా చేతిలో చెయ్యేసి నువ్వు ఒట్టేయాలి ఈ క్షణం అని చెప్పారండి. చెప్తే అలాగే సార్ అంటే, ఇలా చెయ్యి పెట్టి అరచేతి ఇలా పెట్టి నా చేతిలో చెయ్యేసి ఒట్టేయి అన్నారు. అనగానే నేను చెయ్యేసానండి. చెయ్యేసి చెప్పండి సార్ అన్నాను. నీ చివరి శ్వాస దాకా, నా చివరి శ్వాస దాకా నన్ను ఎప్పుడు వదిలిపోవు కదా శైలు మేడం, నాతోనే ఉంటావు కదా అని ప్రామిస్ చేయించుకున్నారండి. ఆ ప్రామిస్ చేయించుకోవడం మాట ఎలాగన్నా విపరీతంగా ఏడ్చేసాను. సార్ ఈ జీవితం మీకే అంకితం సార్, మళ్ళీ ఒట్టు ఏంటంటే సార్ అంటే, అమ్మయ్య శైలు మేడం ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా తృప్తిగా ఉంది శైలు మేడం, ఇప్పుడు ఒక కాఫీ ఇవ్వండి నాకు, మేమిద్దరం చీర్స్ కొట్టుకుంటాం అని చెప్పి కాఫీ తెప్పించి చీర్స్ ఆ రోజు. అయితే ఆ టైంలో చాలా మంది అన్నారు, ఏంటి పత్రి సార్ అలా అన్నారంటే నువ్వేమైనా ముందెళ్ళిపోతావేమో ఆపేరు, ఇలా రకరకాలుగా మాస్టర్ల అనుభవాన్ని చెప్పారు. కానీ పత్రిజీ బాడీ వెకెట్ చేసే టైంలో చివరి చూపులో నేనున్నానండి. అందుకు ప్రామిస్ చేయించుకున్నారనేది అప్పుడు తెలిసిందండి. పత్రిజీ దర్జాగా నవ్వుకుంటూ అందరికి ఇలా ఆశీర్వదిస్తూ దండం పెడుతూ ఆ కళ్ళు చివరి చూపులో నేనున్నానండి. ఆయన కాళ్ళ దగ్గర గడప యువతలు కూర్చున్నాను. నా జీవితానికి సంబంధించి పెద్ద గిఫ్ట్ అండి నాకు ఇచ్చిన పత్రిజీ, చివరి చూపులో ఆయన ఎదురుగుండా ఉండటం అనేది. థ్యాంక్ యూ నేచర్ అని ఇప్పటికీ చెప్పుకుంటానండి. అంటే అప్పుడు చేసిన ఒట్టు ఇదా బాబు నువ్వు అనేది అప్పుడు అర్థమైందండి నాకు. ఇలా ఒకటి కాదండి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగగానే ఒప్పుకున్నందుకు, అండ్ ఇన్ని అనుభవాలు ఇంకా 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 వినాలనిపిస్తుంది, ఎందుకంటే మీరు చాలా చాలా దగ్గరగా ఉండి చూసిన వారు కాబట్టి. సార్ వెంకట్ అంటే సార్. అంత కరుణ ఉందండి ప్రతి వ్యక్తి మీద, ఒక్కళ్ళ మీద అని కాదు, ప్రతి ఫ్యామిలీ మీద, ప్రతి వ్యక్తుల మీద, ఈ సేవ చేసే ప్రతి ఒక్కరికి అంత డెడికేట్ గా ఉండేవారండి పత్రిజీ. ఒక తల్లి గుణం, ఒక తండ్రి గుణం, ఒక గురువు, ఒక భగవంతుడు, అన్ని అంతే పత్రిజీ అండి. ఇంకా అంతకు మించి లేదు. మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసేసామండి మనం అందరం. కాబట్టి ఆయన దగ్గర ఉన్నాం. ఇలా మనం అంతా ఉసిదాయి కుటుంబం అనేది పత్రిజీ సృష్టించిందే.
అది ఎగ్జాక్ట్లీ. గ్రేట్. వసుదాయి కుటుంబం అనేది మనం ఏ ఊరెళ్ళినా మనకి అసలు సొసైటీలో ఎన్ని సొసైటీలు ఉన్నా చుట్టాలు వేరండి. కానీ మన పిఎస్ఎస్ఎంలో ఏ ఊరెళ్ళినా చుట్టాలేండి మనకి. అందరూ పిరమిడ్ మాస్టర్లే. ఒక అవును. ఊరెళ్ళామంటే మేము వస్తున్నాం అనగానే భోజనం, అకామిడేషను, సాంగత్యం, ధ్యానం ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి ఎక్కడికక్కడ. అంటే మన తండ్రి మన ఆస్తులిస్తే మన పత్రిజీ మొత్తం భూమండలం అంతా మనకి ఇచ్చేసాడు. నువ్వు ఎక్కడికెళ్ళినా మన వసుదైక కుటుంబమే. ఎక్కడికెళ్ళినా మనకి అకామిడేషన్‌లు గాని అంటే ఒక తండ్రి ఎలా సెక్యూరిటీ ఇచ్చారో పత్రిజీ మన పిఎస్ఎస్ఎం ప్రతి వ్యక్తికి సెక్యూరిటీ ఇచ్చారండి. అది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు పత్రిజీ. మరి యాహ్! పిక్చర్ తీస్తున్నారో ఎలా తీస్తారో గానీ నిజంగా ఆ పిక్చర్ ఎలా ఉండాలంటే 'బాహుబలి నంబర్ 3' లా ఉండాలండి. స్టార్ కంటెంట్ అనేది నిజంగా మేము దాని గురించి ఎదురు చూస్తున్నాం. దానికోసం ఏ వర్క్ చేయమన్నా మేము చేస్తాము, సహకరిస్తాము. ఎస్ సో థాంక్ యూ మేడం. అండి. నేను నిమిత్ర మాత్రమే మేడం. సినిమా అదే జరుగుతుంది. సో నేను కూడా ఒక అవును. సాక్షిలాగా ఉన్నాను. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నా ద్వారా ఏం చేయించుకోబడుతుందా? ఏది బయటకొస్తుందా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను మేడం. మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అనుకుంటే స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కాదిది. ప్రాజెక్టే నన్ను చూజ్ చేసుకుంది. పత్రి గారే చూజ్ చేసుకున్నారు. కరెక్ట్. అట్లాగే కరెక్ట్ అండి. ఇది మొదలైనప్పటి నుంచి దీనికి ఏమేం కావాలి ఏంటనే అవన్నీ ఏదో మ్యాజిక్ జరిగినట్టు అన్ని అవే వచ్చాయి. మనం మనం ప్రయత్నం ద్వారా ఏది రాలేదు. అవును. అర్థమైందా మేడం? సో కాబట్టి సినిమా 'బాహుబలిలో' వస్తదా? లేకపోతే అసలు మనమే ఇంకొక బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేస్తామన్నది నాకు తెలీదు. సో నేను కూడా విట్‌నెస్ చేస్తున్నాను. నేను పని చేసే కొద్దీ నేను సర్ప్రైజ్ అవుతూనే ఉన్నా. అరే! ఇది మనం ప్లాన్ చేయలేదు. ఇది భలే జరిగిందే! ఇది మనం మనం అనుకున్నది కాదే ఇది. అయినా వచ్చిందే అని ఇట్లా అని నేను ఒక 100 టైమ్స్ మేము సర్ప్రైజ్ అయ్యుంటాం మా టీమ్ అంతా కలిసి. ఓహ్! టెలిపతి ఆ! వస్తుందయితే మీకు సార్ నుంచి. తెలీదు మేడం. సో అట్లా. ఇప్పుడు మీ చిన్నమ్మాయిని ఆహ్, పెద్దక్క క్యారెక్టర్ ఏయించాం. మేము అనుకోలేదు. అది యాదృచ్ఛికంగా జరిగింది. సో, అంటే అవునండి. అవును. డాక్యుమెంటరీయే ఎవరిని కావాలో వాళ్ళు రప్పించుకుంటుంది. అది కరెక్ట్ అండి. నిజంగా మాకైతే చాలా హ్యాపీ అండి. ఆ పత్రి హ్మ్. సార్ మా పిల్లలు, మా పిల్లలు అనేవారు ఎప్పుడు. అన్నందుకు అదే. ఈ సినిమాలో ఒక అమ్మాయిలా ఉండటం అనేది ఆ పత్రి సార్ వాక్కు ఇదే అనిపిస్తదండి మాకు. యెస్ మేడం. యెస్ మేడం. సో, మీకు తెలిసిందే మనం ఆల్రెడీ ఇది 2023లో స్టార్ట్ అయ్యి చాలా వరకు షూటింగ్ అంతా చేసాము. ఇంకా చేయాల్సిందుంది మేడం. సో, మనం దానికోసం జనవరి నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరిని ఫండ్స్ అడగటం అన్నీ చేస్తా ఉన్నాం. నేను కూడా ఆల్‌మోస్ట్ శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, ఈస్టు, వెస్టు తర్వాత ఇటు రాయలసీమ, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూరు ఇవన్నీ తిరిగేసాను. మొన్న కూడా 20 రోజులు కర్ణాటక అంతా తిరిగొచ్చాను. సో, మనకొక ఇంకా ఇది పూర్తి చేయడానికి ఒక 50,00,000 అవసరం ఉంది. సో, నేను జనవరి నుంచి కింద మీద పడి ఒక 30,00,000 అయితే సేకరించాను మేడం. హ్మ్. వెరీ గుడ్. సో, ఇంకొక 20,00,000 అవసరం ఉంది. అయితే ఏం చేసాము అంటే, మనం ఆగస్ట్ 31 పత్రి మేడం బర్త్‌డే రోజు దీన్ని ఒక సినిమాలాగా చేసి ఒక 100 థియేటర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసాం. మీ దాకా వచ్చిందో లేదో ఓహ్! నాకు తెలీదు. తెలీదండి. ఇప్పుడే వింటున్నాను. అవునా? 100 ఆ! థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం మేడం. పత్రి మేడం బర్త్‌డే ఓహ్! రోజు. ఓహ్! సూపర్. యెస్. సో, అప్పటికంతా మనం చాలా పనులు చేయాలి. అంటే ముందు షూటింగ్ అవ్వాలి, ఎడిటింగ్ అవ్వాలి. సో, ఇది చేసి సెన్సార్ బోర్డ్ అని ఒకటుంటది. వాళ్ళకి అప్పజెప్పాలి. మళ్ళీ దీన్ని థియేటర్ తగ్గట్టు మార్చుకోవాలి. ఇక చాలా అంటే చాలా పనులున్నాయి మేడం. సో, మనకు ఓకే. కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నమాట అందరి దగ్గర నుంచి. సో, లాస్ట్ టైమ్ కూడా నేను రాజమండ్రి వచ్చినప్పుడు మీరు బిజీ ఉన్నారు. మిమ్మల్ని కలవలేకపోయాను నేను రాజమండ్రికొచ్చినప్పుడు. సార్‌కి కూడా 2, 3 నేను సార్లు కాల్ రాజమండ్రి చేశాను. తరపున కలెక్ట్ చేసి పంపుతానండి. యెస్ మేడం. మీ మీ కాళ్ళకు ఫోటో ఒకసారి తీసి కలెక్ట్ పంపిస్తే చేసి నేను నేను మొక్కుతాను మీ క్లాస్ దగ్గర కాళ్ళకి. కూడా మీ గురించి కలెక్ట్ చేసి పంపిస్తాను. మీ కాళ్ళు ఒకసారి ఫోటో తీసి పంపిస్తే దండం పెట్టుకుంటాను మేడం. అయ్య బాబోయ్! దండం ఎందుకు ఇంకా మనందరి బాధ్యత అండి. మన తండ్రి ఇచ్చిన మన పిల్లల బాధ్యత ఇది. యెస్ మేడం. అంటే ఇప్పుడు నేనున్న పరిస్థితి ఎట్లాంటి పరిస్థితి నేను బయటికెళ్ళలేను. ఎవరిని అడగ ఎవరిని అడిగినా డైరెక్ట్‌గా అడగగలుగుతాను. మీలాగా ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. నేను బాధ్యత తీసుకొని కలెక్ట్ చేసి పంపిస్తాను ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. మీరే ఫస్ట్ పర్సన్. నిజంగా అవునా? చెప్తున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. ఎవరైనా అడిగాననుకో డైరెక్ట్‌గా నేను వాళ్ళని అడుగుతున్నాను ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేయగలుగుతారు చేస్తున్నారు తప్పిస్తే నేను బాధ్యత తీసుకుంటాను. నేను అడిగి పంపిస్తాను ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు.
సరే మనం కంప్లైంట్ చేయమనుకోండి, అది వేరే విషయం. బట్ మీ గొప్ప హృదయం మీది. సో ఎందుకంటే మీరు ఆ మాట అనడం అంటున్నారంటే మీ లోపల ఎంత ఉందన్నది ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన విషయాలన్నిటికీ ఇది ఏమంటారు, ఈ ఒక్క దాంట్లో బ్యాలెన్స్ చేసేసారు మీరు. అది శైలజ మేడం అంటే ఏంటో తెలిసింది. అది వాళ్ళ నిజంగా డెడికేషన్ తెలిసింది. పత్రి గారి పట్ల నిజానికి వాళ్ళకుండే ఆ కంప్లీట్ మ్యాన్ డెడికేషన్. ప్రోగ్రామ్ పెట్టి సీనియర్ ఫీల్డ్ మాస్టర్లు అందరినీ పిలిచి వాళ్ళని సహాయం అడగాలనే మా ప్రయత్నం. సో ఎంతసేపు మేము ఓహ్! అడుగుతున్నాం, ఆహా చేస్తాం చేస్తాం అంటున్నారు. నిజం చెప్పాలంటే ఎన్ని రోజుల్లో వచ్చిన సీనియర్ ఫీల్డ్ మాస్టర్లు ఇచ్చినా ఈ పాటికి నాకు 10 లక్షలు వచ్చేసేవి. ఇంకో 10 లక్షలు ఓహ్! ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసి ఒక 10% కూడా ఇవ్వలేదు మాకు. వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పించడం పక్కకు పెట్టండి. వాళ్ళు ఇవ్వలేదు. రెండోది, నేను వచ్చిన ప్రతి మాస్టర్‌ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. కొంచెం మీరు ఎవరితోన్నా మాట్లాడి ఇట్లా చేయించండి. మనకు చాలా తక్కువ టైం ఉందంటే, అందరూ చూద్దాం చూద్దాం అంటున్నారు గానీ, మళ్ళీ చెప్పింది లేదు. ఫోన్ లిఫ్ట్ చేసింది కూడా లేదు. సరే, నో కంప్లెయింట్స్. వాళ్ళని ఏదో తప్పు పట్టాలని కాదు నా ఉద్దేశ్యం. బట్ అన్ని ప్రాజెక్టులు ఉంటాయి. ఉండవని నేను ఎక్కడ చెప్పను. అన్ని కూడా ముఖ్యమైన ప్రాజెక్టులే. ఏది తక్కువ లేదు. ఏది తక్కువ కాదు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ పని అయిపోవాల్సిన పని. ఆల్రెడీ 2023లో మనం మొదలుపెట్టినప్పుడు 2023 ధ్యానమే యాగానికి అయిపోవాలి. సరే అవ్వలేదు. 2024 ధ్యానమే యాగానికి అవ్వాలి. సో రకరకాల కారణాల వల్ల అవ్వలేదు. కనీసం ఇప్పుడన్నా మనం రెడీ చేసుకోకపోతే అది మన పొరపాటు అవుతుంది. సో ఈరోజు దీనికి టైం వచ్చింది పత్రిజీ ఫిలిమ్స్‌కి. సో కొద్దిగా ఈరోజు లేట్‌గా జాయిన్ అయ్యాను. లేట్‌గా సో దీని మీద కొంత అందరం శ్రద్ధ పెట్టాల్సిన టైం ఇది. ఒకసారి పెట్టేస్తే అయిపోయింది. మళ్ళీ మళ్ళీ మనం ఏం చేయక్కర్లేదు. ఒక్కసారి ఈ సీజన్ అవునండి. అవును. వచ్చి 100 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం నార్త్ ఇండియన్సో లేకపోతే ఫారెన్‌లో ఉన్న మాస్టర్స్ ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, మిగతా సీజన్స్ తీయొచ్చు. సో ఈ ఒక్క సీజన్ కంప్లీట్ చేయడానికి మనకు హెల్ప్ కావాలి మేడం. డైరెక్ట్‌గానే అడుగుతున్నాను. మీ హెల్ప్ కావాలి. మీరే అన్నారు. తప్పనిసరిగా మా అడిగి వంతు మేము చేస్తాం. ప్రయత్నిస్తాం సార్. యెస్ మొత్తం మేడం. మన రాజమండ్రి వాళ్ళందరికీ మాకు ఎల్లుండ క్లాస్ ఉంది. గురు పౌర్ణమికి అందరూ సూపర్. వస్తారు. కంపల్సరీ దీన్ని అనౌన్స్ చేస్తామండి. యెస్ మేడం. అనౌన్స్ చేయండి. నేనేమన్నా బిల్ బుక్ ప్రతిసారి పెయింటింగ్ మనం అందరికి ఇచ్చాం గదా! అవునండి. అదేమన్నా పంపించమంటే పంపిస్తాను మీకు. ఒక బిల్ బుక్ అలాగే అండి. పంపిస్తాను. అలాగే. కలెక్ట్ మన చేసి మీ అందరికి ఫోన్ ఇస్తాను. నంబరు వాళ్ళకి ఇమ్మంటారండి? హ్యాపీగా వాళ్ళకిచ్చి ఇచ్చేసి మేడం. వాళ్ళకి మీ ఫోన్ నంబరు ఇస్తాను. మీరు మాట్లాడి మీరు దేంట్లో డబ్బులు వెయ్యాలనేది చెప్తే వాళ్ళతో మీరు మాట్లాడతారా? నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతాను మేడం. మీరే మాట్లాడి అది కలెక్ట్ చేసి ఒకటేసారి పంపించినా నాకు ఓకే. ఎలా సరే చేద్దామన్నా ఓకే. అలాగైనా చేస్తానులెండి. ఓకే. మీరు ఎందుకంటే నేను అందరితో ప్రస్తుతానికి మాట్లాడి మనం షూటింగ్ అప్పుడు స్టార్ట్ చేసుకున్నాం మేడం యాక్చువల్లీ. ఆల్రెడీ 3 రోజుల ఓకే. నుంచి షూటింగ్ జరుగుతా ఉంది. సో నేనేంటంటే మాట్లాడే పరిస్థితిలో లేను. ఒకవేళ మాట్లాడమంటే ఇలా ఈవినింగ్స్ అయినా మాట్లాడతాను నేను. లేదు కొంచెం ఓకే. మీరే ఆ బాధ్యత తీసుకొని మాట్లాడేసి ఫండ్ రైజ్ చేసి అలాగే. ఒకటేసారి బల్క్‌గా పంపిస్తానంటే ఇంకా 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 హ్యాపీ మేడం. చాలా అలాగే హెల్ప్ చేసిన తప్పనిసరిగా వాళ్ళు. సార్. సార్ ఎంతిచ్చినా తీసుకుంటాను సార్. అంతే అండి. అంతే. ఎంత ఇచ్చినా తీసుకుందాం. ఏవండీ చెప్పడం చెప్తానండి. వాళ్ళు ఎంతిచ్చినా నేను అంతే. తీసుకుంటాను. కానీ ఏవండీ? చెప్దాం మేడం. మనం ఒక పిరమిడ్ మాస్టర్‌కి 2500 కనీసం చెప్పాం. ఆ! పెడితే వాళ్ళు 2000 ప్రొడ్యూసర్‌గా వాళ్ళ పేరొస్తది. ఓకే. ఓకే. దానికి పైన ఎంతైనా ఇయ్యొచ్చు. ఇప్పుడు కొంతమంది 2500 అడిగితే 10,000 ఇచ్చిన వాళ్ళున్నారు. ఓకే. ఓకే. 50,000, లక్ష ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మనకు. సో అలా ఓకే. ఓకే. మినిమమ్ ఇవ్వాలనుకుంటే 2500 ఇమ్మనండి. ఇంకా ఎక్కువ ఇస్తే ఆ! ఇంకా సంతోషం. తొందరగా అయిపోతుంది. ఇంకా తీయొచ్చు. అలాగే సార్. ఆగస్ట్ 31న 100 థియేటర్స్‌లో పండగ జరుగుతది మేడం. పండగ. అబ్బో! ఆగస్ట్ ఆ! 15 చాలా మంచి విషయం చెప్పారండి బాబు. ఆ! 100 100 థియేటర్స్ అంటే థియేటర్‌లు మేడం ఏంటంటే మామూలుగా ఏంటి సార్‌ది. మేడం 100 థియేటర్స్ అంటే 40,000 మందిని మనం కదిలించబోతున్నాం ఆ రోజు. 40,000 ఓహ్! మంది మన సినిమా చూడ్డానికి వస్తారు ఆ రోజు. ఓహ్! సూపర్ అండి. 100 కంగ్రాచ్యులేషన్స్. థియేటర్‌లో పత్రి మేడం బర్త్‌డే సెలబ్రేషన్ జరుగుతది. ఓహ్! మీరు చూడండి. ఎంత గొప్ప చాలా విషయం. అద్భుతం సార్. సో ఇది చాలా మనం చేయాలి మేడం అయితే. సరేనా? చేద్దామండి తప్పనిసరిగా అండి. ఒక్క మీకు అడుగు మనం వాట్సాప్‌లో ముందుకేస్తే నేను ఫోను నంబరు, స్కానర్ అన్నీ పెడతాను మేడం. వీడియోలు అన్నీ అలాగే అండి. అన్నీ స్ప్రెడ్ చేసి అలాగే. కొంచెం ఎట్లైనా గట్టిగా చేద్దాం మేడం. ఓకే. ఓకే. సార్ మీరు థాంక్ యూ గట్టిగా మేడం. తాట పట్టుకోండి అవే వచ్చేస్తాయి. పత్రి యెస్. సార్ చెప్పేవారు. పైన లోకాల్లో బ్యాగులు సంచులు కిందకేయడానికి రెడీగా ఉన్నారు. కానీ డ్రా చేసుకోవడం రావట్లేదు అనేవారు. డ్రా అంటే ఏంటంటే ఆలోచనలతో డ్రా చేసుకోవాలి మనం. అదే. స్ట్రాంగ్‌గా. వస్తదంతే. అయ్యి అంతే. తీరుతదంతే.
అంతే అంతే. డబ్బులు అప్పుడు బ్యాగ్ రిలీజ్ అవుద్ది అనమాట. ఇవన్నీ ఎస్ సార్ మేడం. చెప్పిన మాటలేండి. నేను ఎక్కడ అలా పెట్టాను కాబట్టి శైలజ మేడం వచ్చారు ఈ రోజు. అయ్యా అవునా కదా? సో అది మాకు శైలజ గారు వచ్చారు అంటే దాని అర్థం నేను నేను గట్టిగా సంకల్పించాను. అది. ఇలా వచ్చారా మీరు? అయితే ఓకే. మీరు అంతే ఎలా కదా మేడం, క్రియేషన్ ఈజ్ వచ్చినా క్రియేషన్. సరే ఓకే. అవునా కదా? అండి పత్రి సార్ ఏ విషయం మన దగ్గరికి వచ్చినా ఎప్పుడు ఓకే చెప్పాలని చెప్పారు. ఎస్ మేడం. మన ఎస్ వంతు అంతే. మనం చేసుకెళ్ళటమే సార్. అంతే మేడం. మళ్ళీ మనం థ్యాంక్ రాజమండ్రిలో ఒక థియేటర్ లో రిలీజ్ చేయాలి మనం. అది కూడా ప్లాన్ చేద్దాం. ముందు ఇది అయిపోయాక అలాగే సార్ అది ప్లాన్ చేద్దాం. అలాగే సార్ తప్పనిసరిగా. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి టీమ్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఓవర్ టు ఇందు గారు. యాహ్! మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము నిజంగా పత్రి గారి గురించి. ఎందుకంటే మీరే చెప్పగలరు. అంటే ఆయనతో అంత దగ్గర సాంగత్యం చేసిన మీరే చెప్పగలరు మేడం. ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారాయన? సో మీరు చిన్న చిన్న విషయాలు కూడా ఆయన పట్టించుకొని మన గురించి ఆయన ఎంక్వైరీ చేసి అలా చేయటం అనేది చాలా. సో మీరు చెప్తుంటే మీ అమ్మగారి గురించి, నా గురించి కూడా ఒకటి గుర్తొచ్చింది. అది షేర్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే సో నేను కూడా ఒకప్పుడు కాదు. కరోనా టైంలో నా చెయ్యి కూడా కాల్షియం డెఫిషియన్సీ అని చెప్పేసి టోటల్‌గా పడిపోయింది. ఇట్లా లిఫ్ట్ చేయలేకపోయేదాన్ని అన్నమాట. జస్ట్ ఊరికే మెడిసిన్ వాడాలమ్మా నువ్వు వాడకపోతే అట్లా అని ఇంట్లో వాళ్ళు గూడా అరిస్తే ఊరికే వాడుతున్నాను గానీ, నాకు దానిపైన అంత ఇది లేదు. బట్ పత్రి గారు కర్నూలుకొచ్చినప్పుడు మనం ఇంక అక్కడికెళ్ళామంటే కంపల్సరీగా సారొచ్చారంటే వదులుకోము. ఎంత పనులున్నా నాకేం బాగాలేకపోయినా ఫస్ట్ వెళ్లి అక్కడ ఉండాలి. ఆయనను చూసి రావాలనేది ఒక తపన అదుంటుంది. సో వెళ్ళాం. అక్కడికి ఆ రోజు వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు. నా లక్ ఏంటంటే ఎవ్వరు లేరు. ఒక 4 మెంబర్సే మేమంతున్నాం. సార్ క్రికెట్ చూస్తా అలా కూర్చున్నారు. టీవీని చూస్తూ కూర్చున్నారు. సో కాళ్ళు మనం సేవ చేసుకుంటాం ఆయనకి. అలా చేస్తూ కూర్చున్నానన్నమాట. కరెక్ట్ ఆయన లెఫ్ట్ హ్యాండ్ దగ్గర కూర్చున్నాను నేనక్కడ. నేను చెప్పలేదు. నాకు నొప్పి ఉంది. ఇలా నాకు నయం చెయ్యండి సార్ ఇలా అని కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే నా కర్మ నేను అనుభవించాలి. నాకు ఆ అవగాహన ఉన్నప్పుడు నేను మళ్ళీ ఆయనకి తెలియనిదా నేనెళ్లి చెప్పాలా? నేను వెళ్లి అడిగేదేముంది ఆయనకనేది నా అభిప్రాయం. సో నేను జనరల్‌గా అలా సేవ చేసుకుంటూ కూర్చున్నాను. సో సారు అంత ఎలా ఉన్నారంటే, "ఏం మేడం మీ చెయ్యి ఎలా ఉంది? మీ చెయ్యి నొప్పెక్కువవుతుందేమో మీకు చూసుకోండి" అన్నారు. నేను షాక్ అయిపోయి ఇలా చూస్తున్నానన్నమాట ఆయనని. ఎలా తెలిసింది ఈయనకి? అట్‌లీస్ట్ నేను నొక్కేటప్పుడు కూడా నాకు చెయ్యి నొప్పేస్తుందన్న ఫీల్ కూడా అవ్వలేదు లోపల. ఆయనకు సేవ చేసుకుంటున్నాను అంతే. అంతవరకే ఉంది నా ఆలోచన అంతా. నేను షాక్ అయిపోయి ఒక సెకండ్ మిమ్మల్నే అన్నారన్నమాట గట్టిగా. అంటే సార్ నాకు ఆహ్, ఏం నొప్పి లేదు సార్. మీకు సేవ చేసుకునేంత అదృష్టం నాకు దొరికింది ఇవాళ. నాకది చాలు. ఇంకా ఈ చెయ్యి ఏమైపోయినా నేను బాధపడను. అట్లయిందంటే, అవునా? ఓకేనా? నొప్పి ఎక్కువైనా పర్వాలేదా నీకు? అన్నారు. ఏం పర్వాలేదు సార్. ఎంత సేపైనా నేను నొక్కుతా. నాకు ఏం లేదు. సుమారు హాఫ్ అన్ అవర్ కంటిన్యూయస్‌గా ఉన్నాను మేడం సార్ దగ్గరనే. వెళ్ళి వచ్చాక, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ చెయ్యి ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్‌గా ఉంది. మళ్ళీ వావ్! టాబ్లెట్ల మీద సూపర్. వాడలేదు. మళ్ళీ కింద పడ్డాను. దీనిపైనే చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. సో, ఎట్లాగున్నానంటే నిజంగా. ఆ ఒక్క మాటనే మళ్ళీ నాకేం చేయలేదాయన. ఏం చెప్పలేదు. బట్ చేశారు. ఆయన చేశారు. అది. అంతే. ఆయనే చేస్తారండి. యాహ్! ఆయనలో ఉన్న ఈ గొప్పతనం అసలు అది. ఆయన స్కానర్ అని చెప్పారండి. నా బాడీ స్కానింగ్ బాడీ అన్నారు పత్రిజీ. ఎవరు నా మీద ఎక్కి తొక్కినా నీ బాడీ మొత్తం స్కాన్ చేసేస్తానని చెప్పారండి పత్రి సార్. హ్మ్. హ్మ్. ఎవరో యెస్. అది కాళ్ళు తొక్కేటప్పుడు గుర్తొచ్చింది ఇవాళ. ఎక్కుతారు కదండీ! స్కానింగ్ బాడీ అనేవారు పత్రి సార్. నిజంగా. వాళ్ళందరూ మన స్కాన్ దగ్గర నుంచి చేస్తామనేవారు. విషయం రాబట్టుకునేంత వరకు నిజంగానే వదిలిపెట్టరమ్మా ఆయన. యెస్. అవునండి. అవును. థాంక్ యూ సో వండర్‌ఫుల్ అండి. మచ్. సార్ మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం బావుంది. యెస్. నిజంగా. యాహ్! ఫ్రెండ్స్ ఈరోజు చూసారు కదూ. సో, విన్నారు కదూ.
మరి ఎలాంటి అనుభవాలున్నాయి? ఏ విధంగా, ఏ కోణంలో ఆయన కంప్లీట్ మ్యాన్ అయ్యారో మరి ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో, అంతకంటే ముందుగా ఈ ప్రోగ్రామ్ మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకక్కడ అందివ్వబడుతుంది. సో, మీరక్కడ చూడని వాళ్ళెవరైనా ఉన్నా కూడా అక్కడ వీక్షించవచ్చు. సో, అంతకంటే ముందుగా ఈ ఛానల్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేస్తేనే ఇలాంటి విజ్ఞానం ఇంకా ఇంకా మీరు కూడా 10గురికి అందించిన వాళ్ళవుతారు. సో, ఎందుకంటే మనతోనే ఆగిపోకూడదు. ఈ జ్ఞానం అనేది అందరికీ కూడా అందివ్వాలి కాబట్టి. సో, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేసేయండి. మీరు ఇలాంటి నోటిఫికేషన్స్‌తో అంటే విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. ఎందుకంటే గనక మీ సలహా, సూచనలు, మీ అభిప్రాయాలు మాకెంతో సపోర్ట్‌నిస్తాయి. అలాగే ఎంతెంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి కాబట్టి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మాస్టర్స్ అండ్ కృతజ్ఞతలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.